జాషువా సాంస్కృతిక వేదిక, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్ మరియు నటన, మేకప్ వీటి గురించి వర్క్షాప్ని వారం రోజుల పాటు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 3 రోజులు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు 4వ రోజు. 4వ రోజు అయినటువంటి ఈ రోజున మనకి ఒక ప్రత్యేకత. స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇవి రెండూ కూడా చిత్రానికి కానీ షార్ట్ ఫిల్మ్కి కానీ దేనికైనా సరే చాలా ఇంపార్టెంట్. అది ఒక షార్ట్ ఫిల్మ్ మనం నిర్మించాలన్నా, ఒక చిత్రాన్ని మనం నిర్మించాలన్నా కానీ స్క్రీన్ ప్లే ఉండాలి ఫస్ట్. తర్వాత దర్శకత్వం, స్క్రీన్ ప్లే రచన, స్క్రీన్ ప్లే దర్శకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అవి ఆ ఫీల్డ్కి సంబంధించి. ఈ రోజున మన ముందుకు వస్తున్నారు ప్రముఖ సినీ దర్శకులు, రచయిత అయినటువంటి శ్రీ డివి రాజు గారు. మనందరికీ పరిచయమైనటువంటి, మామూలుగా ఈ షార్ట్ ఫిల్మ్లో మనకు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్కి ఆయన సెక్రటరీగా ఉన్నారు. వారు మనకు అందరికీ తెలిసిన మనిషి. వారి చరిత్ర ఏంటంటే సినిమా ఫీల్డ్లో 32 సంవత్సరాలకు పైగా అసోసియేట్ ఎడిటర్గాను, సహాయ దర్శకులుగాను వారు వర్క్ చేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి దర్శకుల అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా కొంతకాలం వర్క్ చేశారు. ప్రస్తుతం అయితే వారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు. వారు మన దగ్గర మనతో పాటు ఉండటం అనేది చాలా అదృష్టమైన విషయం. అది వారు ఉన్న అనుభవంతో ఎన్నో విషయాలను మనకి ఈరోజు స్క్రీన్ ప్లే గురించి, దర్శకత్వం గురించి వివరించడానికి వారు మన దగ్గరికి రావటం అనేది మన సంతోషకరమైన విషయం. ప్రతిరోజు కూడా ఈ ప్రోగ్రామ్ని వివిధ లింక్స్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. మా కార్యక్రమాలని రోజు చూస్తూ విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జాషువా సాంస్కృతిక వేదిక మరియు తెలుగు షార్ట్ ఫిల్మ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్ మరియు నటన, మేకప్ వర్క్షాప్లు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, ప్రముఖ సినీ దర్శకులు, రచయిత అయినటువంటి శ్రీ డివి రాజు గారు, వారి సినిమా ఫీల్డ్లో సహజంగా కళింగ గారు అనేది వారికి ఉన్నటువంటి పేరు. అది కళింగ గారు అంటే మంచి వెల్ నోన్ పర్సన్. మన వరకు పరిచయం అయింది డివి రాజు గారు, ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. వారిని ఈరోజు స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం గురించి మనకు కొన్ని విషయాలను వివరించవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషను, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి, అలాగే స్టేజ్ మేకర్స్కి, స్టేజ్ మీద ఉన్నటువంటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఏర్పాటు చేసినటువంటి 7 రోజుల కార్యక్రమం ఈ వర్క్షాపు. 4 రోజులు, ఈరోజు 4వ రోజు జయప్రదంగా కొనసాగుతోంది. రేపు వైఎస్ కృష్ణేశ్వరరావు గారు మీ అందరికీ సుపరిచితులు. ఆయన దర్శకులు, అలాగే నటులు, సినీ నటులు, సినీ దర్శకులు, చక్కటి రచయిత, చాలా మంచి రచయిత. నటులు కూడా బ్రహ్మాండమైన నటులు. ఆయన రేపు ఆంగికం అంటే సహజంగా వాచకం, ఆ ఆంగికం మీద రేపు ఆయన క్లాస్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా వీక్షించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అనేది ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి స్క్రీన్ ప్లే మీద. కానీ మహానుభావులు ఎంతోమంది మనకంటే ముందు పెద్దలు, అనేక మంది గొప్ప దర్శకులు కూడా స్క్రీన్ ప్లే మీద ఒకే ఒక నిర్వచనాన్ని ఇంతవరకు ఇవ్వలేదు. అందుకే స్క్రీన్ ప్లే అంటే సహజంగా చాలామంది ఏమనుకుంటుంటారంటే షార్ట్ టు షార్ట్, అంటే షార్ట్ తర్వాత వచ్చేటటువంటి షార్టు, ఎన్ని షాట్లు సినిమాలో ఉన్నా ఆ షార్ట్ టు షార్ట్ వచ్చేటటువంటి దాన్నే స్క్రీన్ ప్లే అనుకుంటారు. కానీ కాదు, ఎటు పరిస్థితిలో అది కానే కాదు. మరి ఏమిటండి? సహజంగా కథ, కథనం అంటుంటాం మనం. ఈ కథ, కథనం అనేటటువంటిది ఈ రెండు కూడా విడదీయటానికి వీల్లేనటువంటిది.
ఈ రెండు ఒక కుటుంబానికి భార్యాభర్త ఎంత చక్కగా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం అంత హాయిగా నడుస్తుంది. సహజంగా ఈ కథ విషయంలో కూడా కథ, కథనం ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ కథ రక్తి కడుతుంది. ఉదాహరణకి మనం పుస్తకంలో ఉండేటటువంటి కథలకి అంటే దాన్ని సాహిత్య కథ అంటాం. సాహిత్య కథలకి సినిమా కథలకి చాలా తేడా ఉంది. ఏదైనా ఒకటే అనేటటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంటుంది, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. సాహిత్య కథలో ఏంటంటే సహజంగా పుస్తకానికి సంబంధించినటువంటి ఒక కథ, ఒక పుస్తకం తీసుకున్నారనుకోండి, పుస్తకంలో ఉన్నటువంటి హీరో, పుస్తకంలో ఉన్నటువంటి హీరోయిన్, పుస్తకంలో ఉన్నటువంటి విలను, పుస్తకంలో ఉన్నటువంటి పాత్రలు మీకు నచ్చినట్టు మీరు ఎవరినైతే ఇంతకుముందు చూశారో మీ జీవితంలో తారసపడినటువంటి వ్యక్తుల్ని మీరు ఆపాదించుకొని ఊహించుకొని మీరు ఆ కథను హాయిగా చదువుకోవచ్చు. కానీ సినిమా అలా కాదు. ఎందుకంటే తెర మీద కథ ఏంటంటే పాత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకని చిత్రకథకి సాహిత్య కథకి తేడా ఉంది. అందుకే మహానుభావులు కొంతమంది ముందు దర్శకులు, ముందు తరం వారు కథ చిత్రానువాదం అని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని స్క్రీన్ ప్లే అయిపోయింది. సీరియల్స్కి అయితే టెలిప్లే అని వేస్తున్నారు. ఏమిటి స్క్రీన్ ప్లేకి టెలిప్లేకి డిఫరెన్స్ ఏంటంటే, స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ మీద ప్లే చేసేది కాబట్టి స్క్రీన్ ప్లే, టీవీ మీద ప్లే చేసేది కాబట్టి టెలిప్లే అంటున్నాం. కానీ ఈ స్క్రీన్ ప్లే సహజంగా చాలా దీనికి అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. మనం మొదటి రోజు కథ గురించి మంచి అంశాలను మనకి జంధ్యాల రఘుబాబు గారు వివరించారు. కాకపోతే ఆ రోజు కొంచెం సాంకేతిక లోపం వల్ల, నెట్ ప్రాబ్లం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయ్యింది, కొంత ఇబ్బంది జరిగింది. కానీ చాలా చక్కగా ఆయన వివరించారు. మంచి మంచి కథల్ని, చిన్న చిన్న కథల్ని చక్కగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి చాలా అనువుగా ఆయన అందించారు. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సహజంగా సాహిత్య కథ వేరు అనుకున్నాం మనం. సాహిత్య కథ ఏంటంటే కథ రాసేటటువంటి రచయిత సాహిత్య కథకి ఎలా పెట్టుకున్నా చదివేటటువంటి వ్యక్తి తన సొంత భావంలోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు. కానీ సినిమాకి అట్లా కాదు. ఎందుకంటే ఈ సినిమాకి కూడా మనం అందుకనే దీనిలో ఒక వరుసను, అంటే థీరీయే కరెక్టా అండి అనొచ్చు మీరు. థీరీ దేనికి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక 100 సినిమాలు థియరిటికల్గా తీశారనుకోండి, అందులో ఓ 10-20% మాత్రమే ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ థియరిటికల్గా లేకుండా ప్రాక్టికల్గా కూడా తీసి సక్సెస్ అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే అవి వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి వ్యవహారం. అంటే మీరు ఉదాహరణకి అలా కనుక ఒక 100 సినిమాలు తీశారనుకోండి, ఒక 5-10 సినిమాలు జయగలుగుతుంది, అంటే సక్సెస్ అవుతుంది ఆ ఫార్ములా. కానీ 80%, 90% అది ఫెయిల్యూర్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని థియరిటికల్గా తీసుకునేటప్పుడు, మనం థియరీగా తీసుకునేటప్పుడు ఏంటంటే కథకి సహజంగా కథా బీజం అంటాం. కథా బీజం మీకు ఒక కథ చెప్తాను, అంటే ఇవన్నీ మీకు చెప్పిన తర్వాత చిన్న కథను మీకు తెలియజేసి ఆ కథలో ఏమిటనేది మీకు క్లారిటీ ఇస్తాం. సహజంగా ఈ వరుస క్రమంలో సినిమా కథకు సంబంధించి సాహిత్య కథకు మాత్రం ఇట్లాంటి అవకాశాలు లేవు. అది మీ సాహిత్య కథలో ఎలా ఉన్నా వారి అభిప్రాయాలతో చేసుకునేదానికి అవకాశం ఉంది చదువుకునేటటువంటి పాఠకులు. కానీ ఇక్కడ ప్రేక్షకులు ఏంటంటే, మనం ప్రేక్షకులకు అందించేటటువంటి సినిమా కథలో మాత్రం అది షార్ట్ ఫిల్మ్ అయినా కానివ్వండి, సీరియల్ అయినా కానివ్వండి, సినిమా అయినా కానివ్వండి, దీనికి ఏమిటంటే కథాబీజం, తర్వాత ఏమొస్తుంది కథాంశం. ఈ కథాబీజం కథాంశం తర్వాత ఏమిటి కథా విస్తరణ. ఈ కథా విస్తరణ తర్వాత ఈ కథా విస్తరణలో భాగంగా వచ్చేటటువంటి ఏమిటి అనేది మీకు వివరిస్తున్నాను. ఇన్సిడెంట్స్ అంటాం. ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ అంటే సంఘటన. ఈ సంఘటన నుంచి మనకి పాత్రల మధ్య ఏం పుడుతుందంటే కాన్ఫ్లిక్ట్, అంటే సంఘర్షణ. పాత్రలకి ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ అనేది తారసపడిందో ఆ సంఘటన నుంచి ఆ పాత్రలు ప్రేరేపితమయ్యి ఆ పాత్రల్లో వచ్చినటువంటి ఘర్షణే మనకు కాన్ఫ్లిక్ట్ అంటుంటాం. ఈ ఘర్షణ నుంచి, సంఘర్షణ నుంచి తర్వాత సీన్లు క్రియేట్ చేసుకుంటాం మనం. ఇవి సహజంగా సాహిత్య కథల్లో ఇలా సీన్లుగా మలుచుకోవటానికి తక్కువ.
అందుకే చాలా వరకు సాహిత్య కథలను సినిమాలుగా తీసినా అప్పుడు కూడా మనం ఈ రకమైనటువంటి మార్పులకి ఆ సాహిత్య కథను చేసుకునే సినిమా కథగా మనం సినిమాలు తీయటం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ తర్వాత వచ్చేటటువంటిది సీన్ అంటే మీకు ఐడియా ఉంది, సన్నివేశం. ఈ సన్నివేశాలు దాదాపుగా సినిమాకి అయితే మనకి ఒక 65 సీన్ల నుంచి అంటే 65 సన్నివేశాల నుంచి దాదాపు 90 సన్నివేశాలు 100 సన్నివేశాల దాకా కూడా సినిమాకి ఉంటాయి. ఇప్పుడు ఈ సన్నివేశాల తర్వాత ఏంటి, ప్లాట్ పాయింట్ అంటాం. ప్లాట్ పాయింట్ అంటే ఏంటి, మలుపు. ఇలాంటి మలుపులు కథకి, సినిమా కథకు వచ్చేసరికి ఒకటే ఉండొచ్చు సినిమాలో, లేకపోతే 2 ఉండొచ్చు, లేకపోతే 3 ఉండొచ్చు, దాదాపు 4 కూడా ఉండే అవకాశాలు ఉండొచ్చు. అట్లా 3, 4, 5 ప్లాట్ పాయింట్లు కూడా ఉన్నటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అది ఏమిటనేది మీకు తెలియజేస్తాను. తర్వాత ఈ ప్లాట్ పాయింట్ తర్వాత వచ్చేటటువంటిది ఏంటి, చాలామంది అంటుంటారు టర్నింగ్ పాయింట్ అంటుంటారు. ఏమిటి ప్లాట్ పాయింట్కి టర్నింగ్ పాయింట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే, ప్లాట్ పాయింట్ అంటే మలుపుని అంటాం మనం, టర్నింగ్ పాయింట్ అంటే ట్విస్ట్. అంటే మలుపేమో నువ్వు ఊహించవచ్చు ఒక్కొక్కసారి, కానీ ఈ ట్విస్ట్ ఏంటంటే ఊహాతీతంగా ఉండకూడదు. ఊహకి అందనటువంటిదే మనం ట్విస్ట్ అంటాం. అదే మీకు టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది. దీని తర్వాత వచ్చేటటువంటిది ఏంటి, సందిగ్ధత. సందిగ్ధత అంటే ఏంటి, మీరు సహజంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ పాత్ర చచ్చిపోతుందా, బతికే ఉంటుందా, సందిగ్ధత. అసలు వాడు ఉంటాడా ఉండడా, వీడు వాడిని ఏమైనా చేస్తాడా, ఈ సందిగ్ధత కూడా సినిమా కథకు చాలా అవసరమైనటువంటి పాయింట్లో ఒకటి. ఈ సందిగ్ధత తర్వాత ఇంకేముంటుంది, విషమ పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంటుంది. సినిమా చూస్తే అబ్బా నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఉపయోగపడేటటువంటి వ్యవహారం. ఏమన్నాం మనం, సందిగ్ధత తర్వాత విషమ పరిస్థితి. ఈ విషమ పరిస్థితి తర్వాత వచ్చేటటువంటిది ఏంటంటే, ఇక ఎప్పుడైతే ఈ విషమ పరిస్థితికి మొత్తం క్లైమాక్స్ని తీసుకెళ్తామో, ఆ విషమ పరిస్థితి నుంచి క్లైమాక్స్కి తీసుకెళ్ళిపోతాం. దాన్నే పతాక సన్నివేశము అంటాం. దాన్ని క్లైమాక్స్ ఇంగ్లీష్లో, మనం దాన్ని పతాక సన్నివేశం. ఇవి సహజంగా ఏంటంటే ఇవి సాహిత్య కథల్లో మనకు ఉండకపోవచ్చు, కానీ సినిమా కథకి మాత్రం తప్పకుండా కావలసినటువంటి. మరి ఇప్పుడు నేను సినిమా కథలు అంటే చాలా పెద్ద కథలు కదా సార్, దానివల్ల మీరు చెప్పిన దాంట్లో నిజమే, ఇవన్నీ కథాబీజము, కథాంశము, కథా విస్తరణ, ఇన్సిడెంట్సు, కాన్ఫ్లిక్టు, సంఘర్షణ, అలాగే సీన్సు, ఈ ప్లాట్ పాయింట్లు, టర్నింగ్ పాయింట్లు, సందిగ్ధత, విషమ పరిస్థితి, పతాక సన్నివేశం, ఇవన్నీ కూడా క్లైమాక్స్, ఇవన్నీ కూడా నిజమే మీరు చెప్పారు సినిమాలో. మరి మాకు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ కదా, షార్ట్ ఫిల్మ్ అంటే చాలా చిన్నది. సహజంగా మనం ఇప్పుడు 5 నిమిషాల నుంచి అలాగే 15 నిమిషాల లోపే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ మంది తీస్తున్నారు. ఇది నిడివి, షార్ట్ ఫిల్మ్కి ఉన్నటువంటి నిడివి ఇదే. మరి ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్లో ఇవన్నీ అసలు ఇంత బాగా చెప్పారు మీరు, ఇవన్నీ ఇంత నిజంగా మాకు ఇన్ని అవకాశాలు ఈ షార్ట్ ఫిల్మ్ కథలో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. దానికోసమే మీకు నేను తీసిన కథ కాదు ఇది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నేను తీసినటువంటి కథ కాదు. నేను ఫేస్బుక్లో చూసినటువంటి ఒక చిన్న కథను మీకు వివరిస్తాను. ఆ కథలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏమిటి అనేది మీకు వస్తుంది అన్నమాట. అందుకనే చాలామంది స్క్రీన్ ప్లే అంటే షార్ట్ తర్వాత షార్ట్ వచ్చేదని, షార్ట్ తర్వాత షార్ట్, ఏ షార్ట్ చూపిస్తున్నాం ఆ షార్ట్ స్క్రీన్ ప్లే అని చాలామంది అంటుంటారు, కానీ కాదు. అలాగే చాలామంది ఏమంటుంటారంటే సీన్ టు సీన్, అంటే ఒక సినిమాకు ఒక 80 సీన్లు ఉన్నాయనుకోండి, సీన్ తర్వాత సీన్ వచ్చేదాన్ని ఆ సీన్లే స్క్రీన్ ప్లే అంటుంటారు, కానీ ఇది కూడా కానే కాదు. ఇప్పుడు కథలో, సినిమా కథకు నేను ఎన్ని చెప్పాను మీకు, కొన్ని అంశాలు చెప్పాను. ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లేలో భాగమే. అయితే దీన్ని ఏమంటాం మనం, సహజంగా దీనికి పరుచూరు గోపాలకృష్ణ గారు చాలా చక్కగా ఒక మంచి మాట చెప్పాడు. స్క్రీన్ ప్లే అంటే మనకున్నటువంటి రచయితల్లో చాలా మంచి రచయితలు పరుచూరు బ్రదర్స్, దాదాపు 100 సినిమాలు పైగా వాళ్ళు అనేకమైనటువంటి సక్సెస్ని చవి చూసినటువంటి వ్యక్తులు. గోపాలకృష్ణ గారు ఒక మంచి మాట ఏమంటాడంటే స్క్రీన్ ప్లే కోసం, సహజంగా నేను ఇప్పుడు దీన్ని ఇదంతా అయిన తర్వాత మీకు అది చెప్తాను, అప్పుడు మీకు ఉత్సుకత ఉంటుంది, లేకపోతే ముందే చెప్పేస్తే అది అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిపి మీకు చిన్న కథలో, షార్ట్ ఫిల్మ్ కథలో చెప్తాను మీకు.
ఉదాహరణకి మొన్న నేను చూసినటువంటి ఫేస్బుక్లో కథ ఏమిటంటే, ఒక పిల్లాడు ఒక చెప్పుల జతను తీసుకుని ఒక ఇంటి ముందుకు వస్తాడు. వచ్చి ఇంటి ముందు అయ్యా అని పిలుస్తాడు. మడత కుర్చీలో కూర్చున్నటువంటి పెద్ద ఆయన ఎరా ఎవరో అంటాడు. అంటే నేనయ్యా, నా పేరు పలానా చెప్పి మా తాతయ్య ఈ చెప్పుల జత మీకు ఇచ్చి రమ్మన్నాడు అంటాడు. అలాగా అడబిడ అంటాడు. ఆడు అక్కడ పెట్టేస్తాడు పిల్లాడు. ఇప్పుడు భార్యను పిలుస్తాడు, భార్య పేరు పెట్టి భార్యను పిలుస్తాడు. భార్య బయటకు వస్తుంది. రాగానే ఈయన ఏమంటాడంటే, ఆ వీరిగాడు పంపించాడంటే ఆ చెప్పుల జత, కొత్త జత, దాన్ని కొంచెం సంప్రోక్షణ చేసి తీసుకురా అంటాడు. ఇప్పుడు ఆ భార్య బయటికి వెళ్ళి ఓ చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి, పసుపు నీళ్ళు తీసుకెళ్ళి ఆ చెప్పుల మీద జల్లి ఆ చెప్పుల్ని ఆ తర్వాత చేత్తో ముట్టుకొని ఆ చెప్పుల్ని ఇంటికి తీసుకొస్తుంది. ఇది వెనక్కి వెళ్ళి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి కుర్రాడు ఆ చెప్పుల జత తీసుకుంటున్నప్పుడు జరిగినటువంటి తంతంతా కూడా, ఈ తతంగం అంతా కూడా ఈ పిల్లాడు చూస్తాడు. చూసి వాడి పసి హృదయంలో, పసి మనసులో ఏమిటి ఈ ప్రక్రియ, నేను నా దగ్గర చెప్పులు ఇస్తే అందరూ జత తీసుకుంటాను కదా, నేను ఇచ్చే జత ఎందుకు తీసుకోవట్లేదు, వీళ్ళు ఏంటి ఇదేదో చల్లారు ఏమిటి, నీళ్ళు
మిత్రులారా క్షమించాలి, కొంచెం ఆడియో ఇబ్బంది అయింది. ఆ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవటం వల్ల కొంత ఇబ్బందికి గురయ్యాం. ఇప్పుడు మీరు నేను మిత్రులు చెప్పిన దాన్ని బట్టి కథలో ఎక్కడైతే ఆ చెప్పుల జత కుర్రాడిచ్చి పెద్ద ఆయనకి చెప్పి వెళ్ళిపోబోతున్నప్పుడు పెద్ద ఆయన భార్యను పిలిచి ఆ చెప్పులు లోపలికి తీసుకురా అన్నప్పుడు కాస్త ఆ చెప్పుల మీద సంప్రోక్షణ చేసి తీసుకురా, ఆ ఈరిగడ్డ పంపించాడు చెప్పులు అని చెప్పి ఎప్పుడైతే ఆ చెప్పుల జత తీసుకురమ్మన్నాడో ఇప్పుడు ఆ చెప్పుల జతని ఆ భార్య వచ్చి నీళ్లు చెప్పుల జత మీద జల్లి ఆ చెప్పుల్ని ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్ళాను. ఇప్పుడు ఈ కుర్రాడు ఈ చెప్పుల జత మీద నీళ్లు చిలకరించడం అనేటటువంటిది అతను ఎప్పుడు చూడలేదు పిల్లాడు. ఇది మొదటిసారి చూసినటువంటి సంఘటన. ఎక్కడ ఆ పిల్లాడు చూసినటువంటి ఇది అతని మనసులో ఇది నాటుకుంది, ఏమిటి ఈ పద్ధతి అని. ఇప్పుడు ఈ సీన్ కట్ అయింది. నెక్స్ట్ సీన్ ఏంటంటే కారులో దిగాడు. ఎవరు ఎక్కడైతే ఈ యొక్క మడత కుర్చీలో కూర్చున్నటువంటి పెద్ద ఆయన ఒక కారులో దిగాడు, రోడ్లో దిగి షాపులోకి వెళ్ళబోతున్నాడు. ఈ షాపులోకి వెళ్ళబోతున్నప్పుడు ఓ చిన్న గొప్పి తగిలి ఆ చెప్పు తెగిపోయింది. ఎప్పుడైతే చెప్పు తెగిపోయిందో ఆ చెప్పును కుట్టించడం కోసం అటువైపు తిరిగాడు. ఇక్కడే కదా ఉండాలి వేరే షాప్ అనేసరికి వేరే షాప్ దగ్గర చూస్తే వేరే షాప్ దగ్గర మళ్ళీ వేరే మనవడు ఆ ఎప్పుడైతే కొత్త చెప్పులు తీసుకెళ్ళిన ఒకరోడే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఆ తెగిపోయినటువంటి చెప్పుల జతను కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళాడు. చెప్పుల జత కుట్రా అని ఆ కుర్రోడి దగ్గర వదిలాడు ఆ చెప్పులు. ఇప్పుడు ఈ కుర్రాడికి ఆయన భార్య, ఈ పెద్ద ఆయన భార్య ఎలా అయితే నీళ్లు చిలకరించి చెప్పులు తీసుకుందో ఈయన ఏమనుకున్నాడంటే కుర్రాడు ఈ పెద్ద ఆయన ఇచ్చేటప్పుడు కూడా నేను అలా తీసుకోకపోతే తప్పేమో, ఇలాగే తీసుకోవాలన్న పద్ధతిలో ఆ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ తీసి ఆ చెప్పుల జత మీద చిలకరించాడు. ఇప్పుడు డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ఎప్పుడైతే చెప్పుల మీద ఆ కుర్రాడు నీళ్లు చిలకరించాడో పెద్ద ఆయనకి లాగి ఒక చెంప మీద కొట్టినట్టు అయ్యిందంతే, ఎవరు కొట్టినట్టు అయ్యింది. ఓ సౌండ్ పోస్ట్ చేశాడు డైరెక్టర్. ఇక్కడతో ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇది కేవలం 2 minutesలో 2 సీన్లతో చేశాడు చక్కగా. ఇది కేవలం 2 నిమిషాలే. ఫేస్బుక్లో చాలామంది చూసుంటారు ఈ కథని. ఇప్పుడు ఈ కథలో నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏమిటి అనేది మీకు ఒక్కసారి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ కథాబీజం ఏమిటి ఈ షార్ట్ ఫిల్మ్లో కథాబీజం అంటే కుల వివక్షకు వ్యతిరేకంగా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకోవటమే అది బీజం. కథాబీజం ఏమిటంటే కుల వివక్షను వ్యతిరేకిస్తూ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఇది కుల వివక్షకు వ్యతిరేకంగా నేను సీన్లు క్రియేట్ చేసుకోవాలి, నేను కథ రాసుకోవాలి అనేటటువంటిది కథాబీజం. కథాంశం ఏమిటి, ఇదే చిన్న డిఫరెన్సులు. కథాంశం ఏమిటి ఇందులో, కథాంశం ఏమిటంటే ఒక కుర్రాడు చెప్పులు తీసుకెళ్ళాడు, అనుకోకుండా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆవిడ నీళ్లు చిలకరించింది, సంప్రోక్షణ చేసి లోపలికి వెళ్ళింది. ఈ కుర్రాడు చూశాడు, చూసిన దాన్ని ఇబ్బంది అయ్యింది, అలాగే చేయాలేమని అనుకుని మళ్ళీ అదే యజమాని వచ్చి చెప్పుల జత ఇచ్చినప్పుడు నీళ్లు చిలకరించి ఆ చెప్పుల జత తీసుకున్నాడు. ఇప్పుడు పెద్ద ఆయనకి ఒక చెంపపెట్టుగా ఒక చెంపదెబ్బ తగిలినట్టుగా ఫీల్ అయ్యి కుల వివక్ష ఇంత మంచిది కాదు, ఈ కుల వివక్ష నిజం నేను చేసిన తప్పే ఆ పిల్లవాడు మళ్ళీ నా ఎదురుగుండా చూపించాడు అనేటటువంటిది గమనించటం, ఇది కథాంశం. కథాబీజం వేరు, కథాంశం వేరు. కథాబీజం ఏమిటి, కుల వివక్షకు వ్యతిరేకంగా నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాను, అది బీజం. కానీ ఇప్పుడు నేను కథాంశం ఏం చెప్పాను, ఇదంతా కథాంశం. ఈ కథాంశంలో కథా విస్తరణ ఏం జరిగింది, కుర్రాడు కాలినడకతో రావటం, ఓ చెప్పుల జత తీసుకుని అక్కడ పెట్టడం, అయ్యా అని పిలవటం, ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి చూడటం, ఇవన్నీ కూడా ఈ సీన్ క్రియేషన్లో ఇదంతా కూడా కథా విస్తరణలో భాగం. ఇదంతా విస్తరిస్తేనే ఆ కథ వేసుకున్నటువంటి కథాంశానికి తగినటువంటి విస్తరణ జరిగితేనే ఆ కథ ఫుల్ ప్లెజ్డ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇన్సిడెంట్ ఏమిటి, సంఘటన ఏమిటి, దేని సంఘటన అంటాం ఇందులో, ఎప్పుడైతే నీళ్లు చిలకరించి ఆవిడ చెప్పుల జత తీసుకెళ్ళిందో ఈ పిల్లాడు దాన్ని చూశాడో, ఈ పిల్లాడు చూడకుండా వెళ్ళిపోతే మలుపు లేదు కథకి. అందుకే ఇన్సిడెంట్ ఎదురే అంటే ఈ చెప్పుల జత మీద నీళ్లు చిలకరించినప్పుడు ఆ పిల్లాడు దాన్ని చూడటం, ఇది మలుపు.
ఈ కథకు మలుపు ఎదురంటే ఇది. దీన్ని మనం ఇన్సిడెంట్గా తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కాన్ఫ్లిక్ట్ ఏముంది, సంఘర్షణ ఏంటి అంటే, ఈ కథలో సంఘర్షణ ఏంటి, చాలా చిన్న కథ, 2 నిమిషాల్లో సంఘర్షణ ఏంటి. ఇప్పుడు ఆ కుర్రాడు ఎక్కడైతే నీళ్లు చిలకరించారో, ఏమిటి నేను ఎప్పుడు ఇలా తీసుకోలేదు కదా, నీళ్లు చిలకరించి నాకు కొత్త చెప్పుల చేతను ఎందుకు వాళ్ళు అలా లోపల తీసుకెళ్లారు అని తను అంతర్మదన పడటమే. ఆ కుర్రాడు మళ్ళీ తను వేరే ఈ తెగిపోయినటువంటి చెప్పుల జత ఇచ్చేటప్పుడు ఆ చెప్పుల జత మీద నీళ్లు చల్లాలని అనిపించింది ఆ కుర్రాడికి. అప్పటి నుంచి ఈ చెప్పుల జత తెగిపోయి పెద్ద ఆయన దగ్గరికి వచ్చేదాకా కూడా ఈ కుర్రాడు పడుతున్నటువంటిదే సంఘర్షణ. దీన్ని కాన్ఫ్లిక్ట్ అంటాం. ఇక ఇప్పుడు సంఘర్షణ జరిగింది కదా ఆ కుర్రాళ్ళలో. ఇప్పుడు సంఘర్షణ మరి టర్నింగ్ పాయింట్ ఏంటి సార్ అనొచ్చు. ఈ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఆ కుర్రాడు చిలకరించినప్పుడు ఫాట్మని లెంప మీద ఒక సౌండ్ పోస్ట్ చేశాడు చూసారా. ఈ కథకు మనం ఏం చెప్పాలనుకున్నామో అక్కడ దాంతో అతని పెద్ద ఆయనకి తెలియజేయటమే టర్నింగ్ పాయింట్. ఇది టర్నింగ్ పాయింట్, ఇది ట్విస్ట్. లేకపోతే ఆ పిల్లాడు అలా నీళ్లు చిలకరించకపోతే ట్విస్ట్ ఉండదు. ఇక్కడ ఆ సంఘర్షణలోంచి వచ్చినటువంటిదే ట్విస్ట్. ఇప్పుడు ఈ కుర్రాడు ఏం చేస్తాడని నేను కూడా షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు నేను కూడా ఈ కుర్రాడు ఏం చేస్తాడు అనుకుని చూస్తూ ఉన్నాను. నేను కూడా గబుక్కున ఊహకు అందల, ఈ పిల్లాడు కూడా అలా చిలకరిస్తాడా లేకపోతే ఏం చెప్తాడా అనేది నాకు అది అర్థం కాల. ఆ అర్థం కాకుండా నేను చూసినటువంటి దాన్నే సందిగ్ధత, ప్రేక్షకుడి సందిగ్ధత. ఇది సందిగ్ధత. ఇక విషమ పరిస్థితి ఇందులో లేకపోవచ్చు. అంటే ఈ కథలో విషమ పరిస్థితికి వెళ్ళలేదు. అంటే విషమ పరిస్థితులు అన్ని సినిమాల్లో ఉండవు. అందుకే కొన్ని మనం చాలామంది చెప్తుంటాం. ఉదాహరణకు ప్రేమాభిషేకం సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి సుఖాంతమే ఉండాలి తప్ప విషాదాంతం ఉంటే సినిమాలు చూడరు అనేటటువంటిది ఒక అభిప్రాయం ఉండేది గతంలో. కానీ ఆ అభిప్రాయాన్ని చాలా సినిమాలు బద్దలు కొట్టినాయి. అట్లాంటి విషమ పరిస్థితికి తీసుకెళ్లేటటువంటి సినిమా కథలకు మాత్రం వర్తిస్తుంది ఆ విషమ పరిస్థితి అనేటటువంటి. ముగింపు కూడా ఇక్కడ ముగింపు ఏం చేశాడు, లాగి లెంపగా కొట్టడంతో ముగింపు ఇచ్చాడు. అది పతాక సన్నివేశం, అది క్లైమాక్స్. ఇక ఈ షార్ట్ ఫిలింలో సరే సినిమా కంటే వేరేగా మరి నలుగురు పట్టం మీద పట్టం, వాళ్ళని మళ్ళీ ఒక 100 మందిని ఒకే హీరో బాధటం, అవన్నీ సపరేట్ వ్యవహారాలు మళ్ళీ సినిమాకి వచ్చేసరికి. ఇది ఇప్పుడు మీకు చాలా చక్కగా చాలా చిన్న కథలో 2 నిమిషాల కథలో నేను మీకు వివరించడానికి దీనికి ప్రయత్నించాను. ఇది స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎంత తతంగం ఉంది కథలో. అంటే సాహిత్య కథలకి సినిమా కథలకి ఉన్నటువంటి డిఫరెన్స్ని చెప్పడానికి మీకు ప్రయత్నం చేశాను. ఇప్పుడు సహజంగా సినిమా కథల్లో హీరోకి ఒక ఆశయం ఉంటుంది, హీరోయిన్కి కూడా ఒక ఆశయం ఉంటుంది. ఈ ఆశయాన్ని సాధించటం కోసం తాపత్రయపడటంలోనే కథ ముందుకెళ్తుంది. ఆశయ సాధన, ఆశయ సాధన. ఒక్కోసారి ఇది జరగకపోవచ్చు, ఆశయ సాధన జరగకపోవచ్చు, పక్క వెళ్ళిపోవచ్చు హీరో. నిజంగా ఇప్పుడు ఉదాహరణకి నాకు గుర్తున్నంత వరకు ఖైదీ సినిమాలో చిరంజీవి గారు మాధవితో చెప్తాడు చదువుకునే రోజుల్లో, ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. కానీ ఐఏఎస్ అయ్యాడా అంటే కథలో అవ్వడం. ఆశయ సాధన కోసం కాలేజీలో జాయిన్ అయినటువంటి హీరో చివరికి తనకు వచ్చినటువంటి విలను, ఎదురుపడినటువంటి విలన్లో తనకు చేసినటువంటి అన్యాయంతో ఎదురు తిరిగి వాళ్ళని చంపడమే క్లైమాక్స్ అవుతుంది. అది అందువల్ల ఆశయ సాధనలో కూడా మళ్ళీ మనకి కొంత ఆశయ పరివర్తన అంటాం దీన్ని. అంటే ఏదైతే ఆశయాన్ని సాధించాలనుకుంటామో దానికి అడ్డుపడినటువంటి వ్యవహారంలో ఆ సాధన వైపు దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కథలో పరివర్తన వచ్చి మరో పక్కకి పోవచ్చు. దీన్నే మనం చాలా క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, ఏమిటి చెప్పాను మీకు, స్క్రీన్ ప్లే, టెలిప్లే, చిత్రానువాదం, వీటన్నిటికీ కూడా చాలా చక్కగా పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి బ్రదర్స్ 100 సినిమాలు చేసినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన ఒక మాటలో చెప్తాడు, ఎంత బాగా చెప్తాడంటే, సీను రాస్తాం మనం, అంటే షూటింగ్కి వెళ్ళే ముందు మనకి సీన్ రాస్తారు, డైలాగ్ వెర్షన్ ఒక పక్కన లెఫ్ట్ యాక్షన్ అంటే ఏంటి, డైలాగు లేకుండా ఒక మనిషి నడుస్తూ వెళ్తున్నాడు అనుకో, నడిచి వస్తున్నాడు, మెట్లు దిగాడు, ఇవన్నీ లెఫ్ట్ యాక్షన్ పార్ట్ అంటాం దీన్ని. ఈ యాక్షన్ పార్ట్కి రైట్ సైడ్లో మీకు డైలాగ్ పార్ట్ ఉంటుంది, లెఫ్ట్లో యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఈ యాక్షన్ పార్ట్లో ఇప్పుడు ఇది రచయితలు రాయొచ్చు. ఇప్పుడు కథా రచయిత, దర్శకుడు ఇతను ఒకడే అవుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కథా రచయితలు వేరు, దర్శకులు వేరుగా ఉండేవాళ్ళు.
కానీ ఇప్పుడు కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు ఒకళ్ళే అవుతున్నారు. దీనివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది, కొంత డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మనకి గోపాలకృష్ణ గారు ఒక ముక్కలో ఏం చెప్తారంటే, తెల్ల పేపర్ మీద ఉన్నటువంటి అక్షరాలని తెరపై బొమ్మలతో చెప్పేటటువంటి ప్లే చేయటం, అంటే తెర మీద బొమ్మలతో ప్లే చేయటమే, అంటే ఆర్టిస్టులతో ప్లే చేయటమే స్క్రీన్ ప్లే అంటాడు ఆయన. ఇలా స్క్రీన్ ప్లేకి నేను ముందే చెప్పాను, ప్రపంచంలో ఇది స్క్రీన్ ప్లే అనడానికి ఏ పుస్తకంలో కూడా ఎవ్వరూ నిర్వచించలేదు. అందువల్ల ఏంటంటే దీనికి పర్ఫెక్ట్ అయిన వ్యవహారం ఏమిటంటే కథకి తగ్గ కథనాన్ని చొప్పించటమే స్క్రీన్ ప్లే. ఆ కథనంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, కథకి కావలసినటువంటి ఆ 1, 2, 3, 4, 5, 6, 7 అంశాలు లేకపోతే మీకు అది ప్రేక్షకుల ముందుకు వెళ్ళదు. ఇది మీకు దీనిలో ఇక నేను కథలో ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొన్న కథలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఆ కథలో ఉన్నటువంటి కథకి స్క్రీన్ ప్లేకి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నించాను. దీనిలో ఇంకా వెళ్ళదలుచుకుంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఈ ఇన్సిడెంట్లు, క్రైసిస్, సీన్లు, సీక్వెన్సులు, ఈ పాత్రోచితంగా పాత్రలు ఎలా నడపాలి, ఇదంతా కూడా ఒక పెద్ద ప్రక్రియ, కథలో వచ్చేటటువంటి ఒక ప్రక్రియ. ఆ కథ చెప్పేటప్పుడు ఇంకొక సందర్భంలో కథ మీదే కూర్చున్నప్పుడు చెబుదాం. ఇప్పుడు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటున్నాను కాబట్టి నాకున్న సమయంలో మీకు ఎవరైనా సరే, నిన్న కూడా మనం అడిగాం, ఎవరైనా నేను అయిపోయేలోపు మీరు ఏదైనా కామెంట్స్ రూపంలో మనకి ఫేస్బుక్ పేజీలో కనుక మీకు కావాల్సినటువంటి ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు లాస్ట్లో మనం ఈ యొక్క ముగింపులో చెబుతాం. దానికోసం ఎవరైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నది, అడగాలనుకున్నది ఏదైనా ఉంటే అడగండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఫేస్బుక్ పేజీలో పెట్టండి. ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే అనేది ఇతిబద్ధంగా ఇది అనేటటువంటి నిర్వచనం లేకపోయినా సూక్ష్మంగా మీకు చెప్పడానికి ప్రయత్నించాం. ఇప్పుడు మీకు ఇక డైరెక్షను ఏమిటి? డైరెక్షను సహజంగా డైరెక్షన్ మీద ఒక్క మాటలో మీకు మాట చెప్తాను. డైరెక్షన్ ఎలాంటిదంటే, ఒక 100 రూపాయలతో టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు, అంటే కథ మీద అవగాహన ఉండదు, స్క్రీన్ ప్లే మీద అవగాహన ఉండదు, మీకు సాహిత్యం మీద అవగాహన ఉండకపోవచ్చు, మ్యూజిక్ మీద అవగాహన ఉండకపోవచ్చు, కానీ అతను చేసిన పని ఏంటంటే 100 రూపాయలు కొనుక్కొని సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చోవటమే. కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చున్న వ్యక్తి సినిమా చూసిన తర్వాత ఏమంటాడంటే, ఎవడరా డైరెక్టరు, ఈ డైరెక్టర్ బదులు నాకు ఇచ్చుంటే ఈ సినిమా బ్రహ్మాండంగా డైరెక్ట్ చేసేవాడిని అంటాడు. ఏది? ప్రేక్షకుడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, తనని రంజింప చేయలేకపోయింది సినిమా, తనని కూర్చోబెట్టలేకపోయింది సినిమా. అందువల్ల ప్రేక్షకుడు కూడా నేను బ్రహ్మాండంగా తీసేవాడిని, ఈ సినిమా ఎలా ఎందుకు తీసాడు అంటాడు. అది డైరెక్షన్. నేను ఇప్పుడు 32 సంవత్సరాలు, ఇంచుమించు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకెందుకు ఒక ప్రతిఘటన లాంటి ఆలోచన, ప్రతిఘటన లాంటి కథ, ప్రతిఘటన లాంటి సినిమా ఎందుకు నేను చేయలేకపోతున్నాను? ఒక శంకరాభరణం లాంటి సినిమా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనేది కూడా డైరెక్షనే. చూసారా? ఏమీ తెలియనటువంటి ఓ ప్రేక్షకుడు నేనైతే బ్రహ్మాండంగా చేస్తాననేది డైరెక్షను. 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను ఎందుకు ఈ సక్సెస్ చేయలేకపోయాను, ఎందుకు అంత గొప్ప సినిమా శంకరాభరణం లాంటి సినిమా, ఓ ప్రతిఘటన లాంటి సినిమా, ఒక రేపటి పౌరులు లాంటి సినిమా ఎందుకు ఆలోచించలేకపోయాను, దేనికోసం నేను తీయలేకపోయాను అని ఆలోచించేది కూడా డైరెక్షనే. ఈ రెండింటికి తేడా చూడండి. ఎవడైనా ఈజీగా అనేస్తాడు ప్రేక్షకుడు. 100 రూపాయల టికెట్ వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత ఎవడరా డైరెక్టరు, ఈ సినిమా నాకు ఇస్తే అద్భుతంగా తీసేవాడు అంటాడు. పాపం నిజంగా అతనికి ఏం తెలియదు. తెలియకపోయినా అతను ఎలా అనగలిగాడంటే ఆ మాట డైరెక్షన్లో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఇంత తెలిసిన మీరెందుకు సార్ ఇవ్వలేకపోయారు, ఒక గొప్ప సినిమా, పెద్ద హిట్ సినిమా ఇవ్వచ్చు కదా మీరు అని అడగచ్చు. ఇందులోనే అసలు కీలకమైనటువంటి అంశం ఇక్కడ దాగుంది. చెప్తా, దానికి వెళ్ళేటప్పుడు చెప్తా. ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ఒక ప్రశ్న మీ అందరికీ వేస్తున్నాను సూటిగా. అసలు డైరెక్షన్ చేసేటటువంటి దర్శకులు అందరూ కూడా సినిమా అవనివ్వండి, షార్ట్ ఫిల్మ్ అవనివ్వండి, టీవీ సీరియల్ అవనివ్వండి, ఎవరి కోసం డైరెక్షన్ చేస్తున్నారు? ఇది ఒక క్వశ్చన్. అసలు డైరెక్షన్ అనేది ఎవరి కోసం? నేను ఇది లైవ్లో కనుక మనం ఆఫ్లైన్లో ఉండుంటే, లైవ్లో కాకుండా ఆఫ్లైన్లో ఉండుంటే ఖచ్చితంగా ఇంటరాక్ట్తో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు మీ నుంచి రాబట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది మనం ఆన్లైన్లో అయిపోయింది కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఎవరిని వేసినా సరే, నేను ఎన్ని సందర్భాల్లో ఈ పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు వేసినా సరే, చాలామంది ఏం చెప్తుంటారంటే
డైరెక్షన్ అనేది నా సొంత ఇది. నేను బ్రహ్మాండంగా ఎదగటం కోసం, నేను భవిష్యత్తులో చాలా గొప్ప సినిమాలు తీయాలని, ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాకి, సమాజంలో ఉన్నటువంటి జనాన్ని చాలా మార్పులు తేవాలని వాళ్ళతో, ఇలాంటి రకరకాలైనటువంటి సమాధానాలు. డైరెక్షన్ ఎవరి కోసం చేస్తున్నారంటే నా కోసమే చేస్తున్నాను ఒకళ్ళు, అసలు సమాజాన్ని ఉద్ధరించడం కోసం చేస్తున్నాను ఒకళ్ళు, ఇట్లా చాలామంది డైరెక్షన్ కోసం చెప్తారు. కానీ అసలు డైరెక్షను ఎవరి కోసం చేస్తామంటే మనం సినిమా అవనివ్వండి, షార్ట్ ఫిల్మ్ అవనివ్వండి, టీవీ సీరియల్ అవనివ్వండి, ఎప్పుడైనా ఒకటే ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. కెమెరా ఉండి మీరు యాక్షన్ అని కట్ అని అన్నారంటే మీరు చేసే డైరెక్షను ఎవరి కోసం అంటే ఖచ్చితంగా కెమెరా కోసం. చాలామందికి ఈ విషయం తెలియదు. నేను చేస్తున్న చాలా డైరెక్షన్ నాది, అసలు నేను అది ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేయడం కోసం అసలు టిప్ టాప్గా హడావిడి చేసేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే నేను చేస్తున్నటువంటి డైరెక్షను కెమెరా కోసం అని గుర్తుపెట్టుకోరు. ఇది అసలు ఫస్ట్ ఇబ్బంది అనమాట. ఈ డైరెక్షన్ ఎవరి కోసం చేస్తున్నారు? కెమెరా కోసం చేస్తున్నారు. ఎవరితో చేయిస్తున్నారు? పాత్రలతో చేయిస్తున్నారు. మీరెవరు? డైరెక్షన్ చేసేటటువంటి దర్శకుడు ఎవరు? కేవలం పాత్రలకి కెమెరాకి మధ్యవర్తి మాత్రమే. ఇది దర్శకుడి పాత్ర. దర్శకుడి పాత్ర ఏంటి? మధ్యవర్తి. ఎలా? కెమెరాల్లో బంధిస్తేనే మీకు షార్ట్ ఫిల్మ్ అయినా, మీకు టీవీ సీరియల్ అయినా, సినిమా అయినా. కెమెరాలో బంధించేటప్పుడు దర్శకుడి పాత్ర ఏంటి? పాత్రలు అక్కడ ఉన్నాయి. ఆ పాత్రలతో ఏం చేయించాలి, ఎలా చేయించాలి, ఏం చేయిస్తే నేను అనుకున్నటువంటి కథని పర్ఫెక్షన్గా తీసుకెళ్ళగలుగుతాను, కెమెరాకి అందించగలుగుతాను అన్నదే ఈ మధ్యవర్తి పాత్ర మాత్రమే డైరెక్షను. ఇది ఫండమెంటల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత చాలా ఇంకొకటి, ఇది అసలు ఎవరో, నేను చాలా వరకు చాలామంది టీచింగ్ కూడా విన్నాను, కానీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. అంటే నేను కూడా మొదట ఎప్పుడు ఫండమెంటల్ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు ఇక్కడ చెబుతున్నానంటే ఒకటి ఏమిటంటే ప్రతి మనిషి కూడా తను పుట్టిన తర్వాత గిట్టే వరకు కూడా విద్యార్థే. ఎవరైనా సరే విద్యార్థే. ఇప్పుడు నేను మీకు సినిమా గురించి చెప్పగలను, ఎందుకంటే 30 ఏళ్ళు పనిచేశాను కానీ. కాబట్టి ఉదాహరణకు ఇప్పుడు నేను మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నా, నా మోటార్ సైకిల్ పాడైపోయింది. నా మోటార్ సైకిల్ నేను బాగు చేసుకోగలనా? లేదు. అది నేర్చుకోవాలంటే నాకు ఎంత టైం పడుతుంది మళ్ళీ? ఇప్పుడు అది కూడా నేర్చుకున్నాను. మరి నేను కారు వేసుకెళ్తాను, కారు రిపేర్ చేసుకోగలనా నా అంతలో? నేను కాదు. అందుకని జీవితాంతం ప్రతి మనిషి కూడా విద్యార్థే. అలా విద్యార్థిగా ఉంటేనే తాను గొప్ప విషయాలను, ఎన్నో విషయాలని నేర్చుకోగలుగుతాడు, ముందు తెలుసుకోగలుగుతాడు. ఇప్పుడు నేను కొన్ని విషయాలను మేము దృష్టికి తీసుకొస్తాను. డైరెక్షన్లో కావలసినటువంటి మొట్టమొదటి ఫండమెంటల్స్ కొన్ని ఉంటాయి. ఇది ఏమిటంటే అసలు కథని మీరు ఎంచుకున్నారు. కథని, ఈ కథని ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, ఇది చాలా పెద్ద చిక్కుముడి డైరెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అందుకనే గతంలో చాలామంది ఏంటంటే కథారచయితలు వేరు, దర్శకులు వేరు. కథారచయిత కథ రాస్తే దర్శకుడు వెళ్ళి తీసేవాడు, ఈ మధ్యవర్తిత్వం వహించేవాడు. ఆ పాత్రలకి కెమెరాకి మధ్యవర్తి మాత్రమే. ఏం కావాలో, కెమెరాలో ఏమేం తీసుకోవాలో ఆ కెమెరాకి ఈ పాత్రలతో బంధించగలగటం అని చెప్పాను కదా. దీనిలోనే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాటకానికి మరి డైరెక్షన్ సార్, తెలివైన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఆఫ్లైన్లో నాకు ఉండుంటే తెలిసిపోయేది విషయం. కానీ మరి నేను ఒక్కడనే కెమెరా ముందు మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ ప్రశ్న నాకు రాలా. సహజంగా నేను ఇందాక చెప్పాను చాలా క్లియర్గా, షార్ట్ ఫిల్మ్కైనా, టీవీ సీరియల్కైనా, సినిమాకైనా మధ్యవర్తి మాత్రమే. ఎవరో డైరెక్టర్ అని చెప్పాను. మరి నాటకం డైరెక్ట్ చేస్తారు కదా సార్, నాటకంలో పాత్రలు, నాటకానికి కూడా కెమెరానే, నాటకానికి కూడా కెమెరాకే దర్శకుడు. ఎందుకంటే ప్రేక్షకులు ఉంటారు అక్కడ, నాటకానికి ప్రత్యక్షంగా ప్రేక్షకులు ఉంటారు. ప్రేక్షకులకి పాత్రలకి మధ్యవర్తి మాత్రమే దర్శకుడు. కానీ మరి ప్రేక్షకులకి మరి కెమెరా అన్నారేంటి? ప్రతి కన్ను ఒక కెమెరా. కెమెరాకి ఏంటంటే లెన్స్ బిగించుంటే మీకు మీ కంటికి లెన్స్ బిగించి ఉండవు, అంతే తేడా. అక్కడ 10 మంది ప్రేక్షకులు ఉన్నారు, 100 మంది ప్రేక్షకులు ఉన్నారంటే 200 కెమెరాలు అక్కడ ఉన్నట్లు లెక్క. ఆ థియేటర్లో ఆ నాటకం దగ్గర 200 కెమెరాలు ఉంటాయి. ఏ కెమెరాలు అవి? లెన్స్ ఫిట్ చేయనటువంటి కెమెరాలు. అంటే ఇప్పుడు మరి కెమెరా దగ్గరికి లెన్స్ ఎందుకు వచ్చింది అంటే, నువ్వు దూరంగా ఉన్నా నీ కంటిని తీసుకోవాలన్నా, నీ ముక్కును తీసుకోవాలన్నా, నీ చెవులు తీసుకోవాలన్నా మేము లెన్స్ బిగించుకొని మేము తీసుకుంటాం. మనం తీసుకునేది ఎక్కడ? ఆ లెన్స్తో మార్పులు చేర్పులు చేసుకుంటాం. కానీ
ప్రేక్షకులు అనేటటువంటి మనుషులకి 2 కళ్ళు కూడా 2 కెమెరాలు. అక్కడ కూడా డైరెక్టర్ అనేవాడు వేదిక మీద ఉన్నటువంటి పాత్రలకి వేదిక ముందు కూర్చున్నటువంటి ప్రేక్షకులకి మధ్యవర్తి మాత్రమే. ఆ దర్శకుడు కేవలం మధ్యవర్తి మాత్రమే. తను ఏదైతే పాత్రల చేత చేయించాడో ఇక్కడ ప్రేక్షకులు అనేటటువంటి వాళ్ళు ఆ కళ్ళతో చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది దానికి మంచిదా బాగుందా లేదా, ఇదేమి నాటిక అది గొప్ప నాటిక కాదని చెప్పగలుగుతారు. అందువల్ల ఇప్పుడు మీరు దర్శకుడు ఏమిటి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలి, ఏ కథని ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దీనిలో 5 రకాలు ఉంటాయి. ఒకటి రచయిత పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. దీన్నే మనం తెలుగులో సర్వసాక్షి దృష్టికోణం అంటాం. ఏమంటాం? సర్వసాక్షి దృష్టికోణం. ఎందుకంటే కథకి మూల పురుషుడు ఎవరు? కథా రచయిత. ఆ రచయిత ఏమనుకున్నాడు అన్నది ఆ రచయితకు తెలిసినంతగా మనకెవరికీ తెలియదు. దర్శకుడు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఎవరైతే కథ రాసుకున్నారో ఆ కథలో అంతర్భాగంగా ఏముంది, ఆ కథలో పట్టు, ఆ కథలో అసలు పాత్రలు ఏంటి, ఏ పాత్ర ఏం చేస్తే బాగుంటుంది, ఏ పాత్రలు ఎలా తిరిగాయి ఏమిటి అన్నది అతని శైలి నుంచి అతని మనసులో నుంచి వచ్చినటువంటి ఇది కాబట్టి, అతని హృదయంలోంచి వచ్చినటువంటి కథ కాబట్టి కథా రచయిత పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చెప్పటం అనేటటువంటిది ఒక భాగం. మరి ఇప్పుడు రచయిత భాగం కాకుండా ఇంకెవరి భాగంలో చెప్పచ్చు? అందుకే నేను మీకు సాహిత్య కథకి సినిమా కథకి ఉన్న డిఫరెన్స్ ముందు చెప్పకపోతే ఇవన్నీ అర్థం కావు. ఇప్పుడు దర్శకుని పాయింట్ ఆఫ్ వ్యూ, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం. ఇప్పుడు రచయిత కథ రాసేసాడు. ఇప్పుడు కథ రాసేసినటువంటి కథని ప్రేక్షకులకు చూపించడం అనే బాధ్యత చెప్పాను. మధ్యవర్తిత్వం ఎవరో? దర్శకుడు. దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం. దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటటువంటి దాన్ని నాటకీయ దృష్టికోణం. ఎందుకంటే ఇతను రాయలేదు అది, అందుకని దానికి ఏం పేరు పెట్టుకున్నామంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటిది నాటకీయ దృష్టికోణం. ఈ నాటకీయ దృష్టికోణంలో పాత్ర ఎవరిదిరా అంటే దర్శకుడిది. దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం పూర్తిగా దర్శకుడి యొక్క గొప్పతనం. ఉదాహరణకి మీరు ఇట్లాంటి సినిమా గురించి చెప్పుకోవాలంటే బాహుబలి గురించి చెప్పుకోవచ్చు. దర్శకుడి కోణంలో చాలా చక్కగా చెప్పినటువంటి సినిమా. ఇక మరి మీరు 5 అన్నారు, ఇంకేంటి సార్? మూడోది ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కథ చెప్పటం. మెయిన్ క్యారెక్టర్ అంటే ఎవరు? హీరో లేదా హీరోయిన్ లేదా విలన్. చాలామందికి తెలియని అంశం ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ అనగానే గబుక్కుని హీరో అనుకుంటారు. కానీ విలన్ ఎంత గట్టివాడైతే ఎంత గొప్పవాడైతే ఆ కథకి అంత పట్టు ఉంటుంది. అసలు విలన్ పేలిపోయాడు అనుకోండి, పేలవంగా ఉందనుకోండి, హీరో ఏం చేస్తాడు? హీరో బలమైనటువంటి విలన్ని ఎదుర్కొంటే కదా. మీకు బలమైనటువంటి విలన్ని హీరో ఎదుర్కొంటేనే సినిమా నిలబడుతుంది, కథ నిలబడుతుంది. పేలవమైనటువంటి హీరో విలన్ అన్నాడు అనుకోండి, అక్కడ కథలో పట్టు ఉండదు. అందుకని క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే హీరో పేరు చెప్పచ్చు, హీరోయిన్తో చెప్పచ్చు, లేదా విలన్తో చెప్పచ్చు మనం. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక నెక్స్ట్ ఏంటి మరి ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీకు అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి కొన్ని సినిమాలు చూడండి, ఎవడో దారిపోయే దానే ఉంటాడు ఒక క్యారెక్టర్. వాడు వస్తాడు, వాడు ఇక్కడ ఒక బొమ్మ దగ్గర కూర్చొని ఉంటాడు, ఒక విగ్రహం ఉంటుంది అక్కడ, విగ్రహం దగ్గర కూర్చొని ఉంటాడు. చాలా సినిమాలు మీరు చూసుంటారు. ఎవరో చూడటానికి వచ్చిన వాళ్ళు ఆ విగ్రహం దగ్గరికి వచ్చి, అయ్యా ఈ విగ్రహం ఎవరు? ఈ విగ్రహం మా ఊరి మహారాజు గారి విగ్రహం అండి అని వీడు చెప్తాడు కథని. అసలు ఏం సంబంధం ఉండదు. మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే ఈ క్యారెక్టరు ఆ తోట దగ్గర కూర్చున్న క్యారెక్టర్ బొమ్మ దగ్గర కూర్చుని అడుక్కున్నాడో లేకపోతే ఏదో ఇది ఉన్నాడో ఎవడో పెడతాడు. కానీ ఈ క్యారెక్టర్ మళ్ళీ కనపడదు ఎక్కడ మన కథలో. కథ అంతా ఎవరి మీద నడుస్తుంది? ఆ విగ్రహం ఉన్నటువంటి హీరో మీద నడుస్తుంది, లేకపోతే ఆ విలన్ మీద, ఆ విగ్రహం విలన్ అయితే విలన్ మీద నడుస్తుంది. కానీ చెప్పేది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో? అసలు అన్నోన్ పర్సన్, ఎవరికి సంబంధం లేదు, అసలు కథలోనే సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కథని చెబుతాం. అందుకని దీన్ని మనం తెలుగులో సహజంగా ఈ అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసరికి ప్రథమ పురుష దృష్టికోణం అంటాం. తెలుగులో ఏమంటాం దీన్ని? ప్రథమ పౌర పురుష దృష్టికోణం అంటాం. ఇది యాక్చువల్లీ అన్నోన్ పర్సన్తో చెప్పించేటప్పుడు మరి ఇదేంటి సార్? ఇదే అసలు కీలకం. ఎందుకంటే వీడు కనపడింది ఒక్కసారైనా
వీడు ఏం చెబుతున్నాడు అనేటటువంటి ఉత్సుకతతో మనం చూడటం ప్రారంభిస్తాం అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కథ. మరి ఇప్పుడు 4 అయిపోయినాయి, 5వది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తాం? దర్శకుడు 5వది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తాడంటే ఇది చాలా స్పెసిఫిక్గా చాలా పెద్ద పాయింట్. ఇది ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం. చూసారా దర్శకుడి మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో. అంటే మీకు ప్రేక్షకుల యొక్క దృష్టికోణంలో కథ చెప్పడం, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ అసలు క్యారెక్టర్ లేదు, ఇక్కడ అసలు ఏమీ లేదు. ఇది ఎలా సాధ్యం? చాలా సినిమాలు ఉన్నాయి ఉదాహరణకి. ఇది ఎలా సాధ్యం చెప్తాను మీకు. ఉదాహరణకి అంటే ఒక పులి కంటే కూడా ఒక పావును తీసుకుందాం ఈజీగా అర్థం అవటం కోసం. పులి అనబోయి నేను పావు అన్నాను, ఎందుకంటున్నానంటే ఒక పావునే తీసుకుందాం, పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. ఇప్పుడు పావు వచ్చింది, పావుకి ముందు ఎవరున్నారు? ఒక పసిపిల్లాడు ఉన్నాడు. పసిపిల్లాడు ఉన్నప్పుడు పాము వస్తుంది, పామును చూపిస్తున్నాం, పాము వస్తుంది. పసిపిల్లాడు అక్కడ బంగురుతూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? పసిపిల్లాడు మీద ఉన్నది పామే. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటుందంటే చూడు ఎంత ప్రేక్షకుడు ఎంత గొప్పడు అనడానికి, అయ్యయ్యో పసిపిల్లాడు చిన్నపిల్లాడు పాము కాటేసేస్తుందేమో అంటే కూర్చున్న ప్రేక్షకులందరూ కూడా టెన్షన్గా పిల్లని కాటేయకుండా ఉండాలనే కోరిక ప్రేక్షకుల్లో కలుగుతుంటుంది. మరి ఇదే పాము ఇప్పుడు పసిపిల్లాడు లేడు, అక్కడ ఎవరున్నారు? విలన్ ఉన్నాడు. విలన్ దగ్గరికి పాము వెళ్తుంది. ఇప్పుడు ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వేసేయాలా? ఒక కాటు కాదు 10 కాటు పట్ట పొడిస్తే చచ్చూరుకోవాలి. ఇదే ప్రేక్షకుడు పాపం, అదే పాము. కానీ అక్కడ క్యారెక్టర్ ఎవరున్నారు? పసిపిల్లాడు బదులు విలన్ ఉన్నాడు. మరి ఇప్పుడు హీరో వచ్చాడు అక్కడికి, ఇదే పాము విలన్ తీసేశాం, ఇప్పుడు హీరో ఉన్నాడు అక్కడ. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే అసలు మా హీరో ఆ పామును వస్తుంటే అలా ఆ పడగెత్తిందంటే పడగనట్ట పట్టుకుని అలా ఇసిరేస్తాడు అవసరమైతే, లేదా తోక పట్టుకుని గిర్ర తిప్పేసి ఇసిరేస్తాడు. మరి ప్రేక్షకులకి ఉన్నది అదే పాము, కానీ క్యారెక్టర్లు మారుతుంటే ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మారిపోతుందో చూసారా కథలో. ఇది మీకు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పటం. అందువల్ల ఏంటంటే మీరు ఈ 5 కోణాల్లో మీరు ఎంచుకున్నటువంటి కథ, మీరు ఎంచుకున్నటువంటి కథని ఎలా మనం ప్రజెంటేషన్ చేయాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కథని ఎన్నుకున్న కథని ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి ఈ కథని అనేటటువంటిది దర్శకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మీకు ముఖ్యంగా ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కథని చెప్పగలిగినటువంటి దర్శకులు అందరూ కూడా సక్సెస్. కానీ నాకు ఇష్టమైన కథ ఉంటుంది ఒకటి, అది ప్రేక్షకులకు ఎక్కుద్దో లేదో నాకు అనవసరం, నాకు ఎక్కింది, నేను ఇది చూపించాలనుకుంటున్నాను, బలవంతంగా చూపించాలనుకుంటున్నాను. ఇక ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాదే పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని నాదే పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు ఏంటంటే అది ఒక్కోసారి ఎక్కువ శాతానికి ఏంటంటే ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి నా పాయింట్ ఆఫ్ వ్యూ కనుక ప్రేక్షకులు యాక్సెప్టెన్సీ ఇస్తే, యాక్సెప్ట్ చేస్తే సక్సెస్ అవుతుంది, లేదనుకుంటే ఫెయిల్ అవుతుంది. కానీ ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా చాలా గొప్పది. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రేక్షకులు కదా, ప్రేక్షకులు మెచ్చితేనే కదా. ఇక్కడే మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను. సహజంగా మీకు పెద్ద సినిమా, చిన్న సినిమా, మంచి సినిమా, చెడ్డ సినిమా, ఈ మాటలు మీరు వినుంటారు చాలాసార్లు. అలాగే మా దగ్గర కూడా షార్ట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది మంచి షార్ట్ ఫిల్మ్ సార్, అది చాలా మంచి షార్ట్ ఫిల్మ్, అది ఇంకోటి చెడ్డ షార్ట్ ఫిల్మ్. ఎలా ఇది అంటే ప్రేక్షకులు మెచ్చితే మంచి షార్ట్ ఫిల్మ్ అవుతుంది, ప్రేక్షకులు మెచ్చకపోతే అది బాగాలేదనే షార్ట్ ఫిల్మ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో కోణం ఉంది. అసలు ఎవరికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిలో నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత నాకు నచ్చింది కాబట్టి ఇది మంచి సినిమా అంటానికి వీల్లేదు ఎప్పుడు కూడా. అందుకని పెద్ద సినిమాల్లో కూడా పెద్ద సినిమా, చిన్న సినిమా అంటారు. ఏమిటి పెద్ద సినిమా, చిన్న సినిమా? పెద్ద హీరో చిరంజీవి గారు చేసిన ఫెయిల్ అయిన సినిమాలు 100 ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, ఆయన చేసిన సినిమాలు కూడా బొచ్చుడు ఉన్నాయి. కానీ అదే చిరంజీవి గారు చేసినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్లు కూడా ఉన్నాయి. మరి ఏంటి పెద్ద సినిమాకి చిన్న సినిమాకి డిఫరెన్స్ అంటే నా దృష్టిలో అయితే ఆడితే పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా. అది చిరంజీవి అవనివ్వండి, కొత్త కుర్రాడు అవనివ్వండి. కొత్త కుర్రాడు మీద సక్సెస్ అయిందనుకోండి, 100 రోజులు ఆడుతుంది సినిమా, నిలబెట్టి ఆడేస్తుంది, అది మంచి సినిమా, బాగున్న సినిమా. లేదు ఆడలేదు, చెడ్డ సినిమా.
బాగోలేదు సినిమా. ఇంతే, పెద్ద చిన్న అనేది ఎక్కడా లేదు మనకి. సినిమా ఆడితే పెద్ద సినిమా, చిన్న సినిమా అయినా, చిన్న హీరో అయినా కొత్త హీరో అయినా, ఆడితే పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా. అందుకని మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇక దర్శకుడు కథను ఎంచుకోవడంలోనే ముందు సగం సక్సెస్ అక్కడే ఉంటుంది. మీరు ఎంచుకున్నటువంటి కథా వస్తువే సగం సక్సెస్ కారణం. ఆ మధ్య నేను చూశాను, అంటే ఎవరో ఒక వ్యక్తి నన్ను హర్రర్ సినిమా చేయమని వచ్చాడు. నాకు నా భావజాలానికి హర్రర్ పనికిరాదు సార్, సారీ నేను చేయలేను, నా వల్ల కాదన్నా. అది మంచి టైం. అప్పుడు మంచి దర్శకులు, మంచి డాన్స్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ పట్టుకున్నాడు పర్ఫెక్ట్గా. ఆయన ఆ హర్రర్ సినిమా ప్లాన్ చేసి వేసేటప్పుడు మరొకటి హర్రర్ సినిమా లేదు. అందువల్ల బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ చవి చూశాడు ఆయన. అందువల్ల ఎప్పుడు కూడా మీరు సందర్భం కూడా చూసుకోవాలి. ఏ సందర్భంలో ఏ సినిమా చేస్తే మనం సక్సెస్ వైపు మళ్ళగలుగుతాం అనేది కూడా ఆలోచనలు పెట్టుకొని కథను ఎంచుకోవడంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయం సందర్భంలో ఇప్పుడు ఏది వేస్తే బాగుంటుంది, జనం ఏదైతే చూస్తారనేటటువంటిది కూడా ప్రేక్షకుల దృష్టిలో ఆలోచించాలి కథను ఎంచుకోవటం. ఇప్పుడు కథను ఎంచుకున్న తర్వాత చెప్పాను, స్క్రీన్ ప్లే చేసుకున్నాం, దానికి డైలాగ్ సీన్లు రాసుకున్నాం, స్క్రీన్ ప్లే చేసుకున్నాం, డైలాగ్ వెర్షన్ అయిపోయింది. ఇప్పుడు డైలాగ్ వెర్షన్ అయిపోయిన తర్వాత దర్శకుడికి ఏం పని ఉంటుంది? సహజంగా ఇప్పుడు నేను డైరెక్టర్ అనుకోండి, నాకున్నటువంటి 55 ఏళ్ల వయసులో నేను ఇప్పుడు ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళి కథను చెప్పాలనుకుంటున్నాను. సహజంగా నాకు కొంచెం తక్కువ మెమరీ. అందువల్ల నేను 90 సీన్లు 100 సీన్లు గబుకుని గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. కొన్ని సీన్లని నేను పక్కకు తోసేసి కథను చెప్పగలుగుతానేమో అనేటటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరైనా సరే చక్కగా మీరు షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళైనా సినిమాకైనా మీరు ఎంచుకోవాల్సినటువంటి మార్గం ఏంటంటే ఆ కథని, ఆ సీన్లని వన్ లైన్ ఆర్డర్ అంటాం మనం, సీనిక్ ఆర్డర్ అంటాం, వన్ లైన్ ఆర్డర్ అంటాం. అంటే ఒకే పేజీలో చిన్న మాటలతో 1, 2, 3 అని 100 వేసుకొని మనం ఒక పేజీలోనే అటు ఇటు ఆ 100 సీన్లను కనుక ఒక మాటలో కనుక రాసుకోగలిగితే మనం కథని బాగా చెప్పగలుగుతాం నిర్మాత దగ్గర. ఇది సింగిల్ లైన్ ఆర్డర్ అంటాం, వన్ లైన్ ఆర్డర్, సింగిల్ లైన్ ఆర్డర్ అంటాం. ఇది మనం ఎంచుకోవాల్సినటువంటి మార్గాల్లో ఇది ఒకటి. ఇది అయిన తర్వాత అప్పుడు మనం ఇక ఆర్థికం, మనం షార్ట్ ఫిల్మ్ తీయాలంటే కనీసం 5,000 నుంచి 20,000, 25,000 కావాలి, 50,000 కావాలి, 1,00,000 కావాలి. మనం ఎంచుకున్నటువంటి కథను బట్టి. కథా వస్తువు లేకుండా 10,000 సినిమా తీస్తానంటే షార్ట్ ఫిల్మ్ అయినా అవ్వదు. ఎందుకంటే నువ్వు 10,000లో నీ కథలో ఏముందో తెలియాలిగా. నీ కథలో ఒక బైక్ని తగలబెట్టేటటువంటి కథ ఎంచుకున్నావు అనుకో, నీకు 5,000, 10,000 ఎట్లా అవుద్ది? బైక్ కనీసం పాడైపోయిన బైక్ అయినా తగలెట్టాలిగా. ఎవడిస్తాడు పాడైపోయిన బైక్? ఊరికి ఎందుకు ఇస్తారు? అందుకని దాని మీద పెట్రోల్ పోసి తగలెట్టాలనుకుని ఆ కథలో అది ఉందంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ నువ్వు వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు రెడీ చేసుకున్నటువంటి కథని నిర్మాత దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ కథని చెప్పినప్పుడు నువ్వు ఉదాహరణకి నువ్వు ఒక మంచి కామెడీ కథ రెడీ చేసుకుని వెళ్ళావు. నువ్వు నిర్మాత గారు ఏంటంటే ఆయన దృష్టిలో అసలు కామెడీ తీయాలని లేదు, మంచి ఫైటింగ్ సినిమా తీయాలని ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కామెడీ కథ చెప్పావు. ఆయన అసలు నవ్వడు, ఆయనకి ఎంత నువ్వు నవ్వించాలన్నా ఆయన నవ్వుకోడు. ఆయన ఇంట్రెస్ట్ అంతా ఎటువైపు ఉంటుందంటే మంచి ఫైటింగ్, ఒక 6-7 ఫైటింగులతో ఒక మంచి కథను ఎంచుకొని తీయాలనుకుంటుంటాడు. ఒక మంచి ఫైట్ మాస్టర్ కూడా ఆయనకి ఏదో మాట ఇచ్చి ఉంటాడు. ఆ ఫైట్ మాస్టర్ కూడా ఆయన బ్రెయిన్లో ఉండుంటాడు. ఇప్పుడు ఆ ఫైట్ మాస్టర్ ఆయన గుర్తొస్తుంటాడు. ఇప్పుడు మీరు ఆయన దగ్గర కామెడీ కథ చెప్తే ఉపయోగం ఉండదు. అందువల్ల అతని ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ కూడా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తుల్ని పట్టుకోవటంలోనే షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, సినిమా తీయాలన్నా గట్టిగా ముడిపడి ఉంటుంది. అటువంటి వ్యక్తులనే మీ అభిరుచికి తగ్గినటువంటి వ్యక్తులు, ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి షార్ట్ ఫిల్మ్ కథ అయినా, సినిమా కథ అయినా వాళ్ళ దగ్గర ఎంచుకొని చెప్పాలి. వాళ్ళకి ఏ అభిరుచులు ఉన్నాయో తెలుసుకుని వెళ్ళి చెప్పటం అది ఈజీ ప్రాసెస్ అంటాం. ఇప్పుడు ఆర్థికం అయిపోయింది, ఓ నిర్మాత ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటి? మీ యొక్క సినిమాలోనో షార్ట్ ఫిల్మ్, సినిమా అంటే దానికి సహజంగా 5-6 పాటలు ఉంటాయి. షార్ట్ ఫిల్మ్ అనుకోండి, ఏదో పాట లేదా పద్యం లేదా ఇంకోటి ఏదో పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న దాన్ని ఖచ్చితంగా ముందే రికార్డింగ్ చేసుకోవాలి. ఆ రికార్డింగ్ చేసుకున్న తర్వాత నీకు షూటింగ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి షూటింగ్ చేసి మళ్ళీ వచ్చి రికార్డింగ్ చేసి మళ్ళీ షూటింగ్, ఇట్లాంటి కార్యక్రమాలకు తావు లేకుండా ఇది ఒక ఆర్డర్లో చేసుకునేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు నువ్వు రికార్డింగ్ చేసుకున్నావు, ఆ పాట ఆ పద్యం రికార్డింగ్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిల్మ్ అయితే సినిమా అంటే 5 పాటలు రికార్డింగ్ చేసుకున్నావు. ఇప్పుడు నీకు షూటింగ్కి వెళ్ళడానికి నీ దగ్గర పాటలు రికార్డింగ్ అయ్యింది. ఎందుకంటే రికార్డింగ్ లేకుండా కొన్ని పాటలు తీయచ్చు. ఎలాంటి అంటే మాంటేజెస్ మీద ఆధారపడినటువంటి మాత్రమే మనం తీయగలుగుతాం.
కానీ లిరిక్ని పాడేటటువంటి దాన్ని ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి, లేకపోతే అది లిరిక్ సింక్ అవ్వదు, ఇబ్బంది అవుతుంది. ఇది మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో అంశానికి ఏంటంటే మనకి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఆర్థికం పట్టుకున్నారు, రికార్డింగ్ చేసుకుని అన్నీ అయిపోయినాయి. ఇక షూటింగ్కి వెళ్ళాలి. ఎవరు కావాలి మనం షూటింగ్కి వెళ్ళాలంటే? పాత్రలకి పాత్రధారులు కావాలి కదా. ఈ పాత్రధారులను కూడా మీరు షార్ట్ ఫిల్మ్ అయినా సినిమా అయినా మీరు ముందే ఏ క్యారెక్టర్లు ఉన్నాయి, అందులో 6 పాత్రలు ఉన్నాయి. ఒక చిన్నపిల్లాడి పాత్ర ఉంది, లేదా ఒక పాప పాత్ర ఉంది, చిన్నపిల్ల పాత్ర ఉంది. వాటిని ముందే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాత్రలను పాత్రధారులను ఎంపిక చేసుకోవటం, ఈ ఎంపిక చేసుకునే ప్రక్రియ కూడా మీరు ముందే పెట్టుకోవాలి. ఎంపిక అయిన తర్వాత ఇందులో జూనియర్ ఆర్టిస్టులు వెనకాల కనపడే వాళ్ళని కూడా అక్కడ ఎవడో దొరుకుతాడు. షార్ట్ ఫిల్మ్ వాళ్ళు చాలామంది నాతో ఇదే మాట, నేను డైరెక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. సార్ అక్కడ ఎవరో ఒకరు ఉంటారులేండి సార్ అంటాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టీ కొట్టు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం కెమెరా పెట్టగానే నేను ఈ టీ కొట్టు దగ్గర, ఏమో టీ కొట్టుడు నువ్వే కదా అక్కడ ఉండి అంటుంటాం మనం. నేను ఉన్నాను సార్, నాకు వద్దు బాబు, అందులో కనపడటం నాకు ఇష్టం లేదు అంటుంటాడు. పక్క పోతుంటాడు. నీకు అప్పుడు ఎవరు ఉంటారు అక్కడ, ఎవరు దొరుకుతారు? అందువల్ల ఆ టీ కొట్టుని ముందే అడుక్కోవాలి, వెళ్ళి అడిగి అయ్యా నేను నీకు ఉంటావా అని తెలుసుకోవాలి. అలాగే పక్కన ఉండేటటువంటి క్యారెక్టర్లను కూడా బల మీద కూర్చోవడం కూడా మనం ఎవరు ఏంటనేది ముందు అనుకోవటం వల్ల ఎప్పుడు కూడా సేఫ్టీ. అక్కడికి వెళ్ళి ఉంటారనుకోవడం చాలా పొరపాటు. వాళ్ళని కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఏం కావాలి మనకి? కెమెరా కావాలి. కెమెరామ్యాన్ కూడా ఇందాక అన్నాను ఒక మాట, కెమెరామ్యాన్కి దర్శకుడికి ఎంత అవినాభావ సంబంధం ఉండాలంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వీళ్ళిద్దరు కూడా ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. దర్శకుడికి నేను ఇందాకే చెప్పాను, దర్శకుడు పాత్రల చేత కెమెరాలో బంధించటం కోసం మధ్యవర్తి మాత్రమే అని. ఈ మధ్యవర్తి వహించేటటువంటి వ్యక్తికి ఎవరు ముఖ్యం అంటే కెమెరా దానంతరం తీసుకోలేదు. కెమెరాని ఎవరో ఆపరేట్ చేసేటటువంటి కెమెరామెన్ కావాలి. అందుకని కెమెరామ్యాను దర్శకుడికి చాలా ఇంపార్టెంట్. ముందు చెప్పాను మీకు ఇందాక, కథా రచయిత ఎంత గొప్పవాడో కెమెరామ్యాన్ కూడా అంతకంటే గొప్పవాడు. అందువల్ల మనం ఎన్నుకునేటప్పుడు కెమెరామ్యాన్ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించేవాడిని, మనకు ముఖ్యంగా కెమెరాలో మనకి ఏం కావాలనుకుంటున్నాం అవన్నీ తీయగలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడా కాదనేటటువంటిది కెమెరామెన్ దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది నాతో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటుంటారు, ఏముంది సార్ కెమెరా మావాడే ఆపరేట్ చేస్తాడు, ఆన్ అండ్ ఆఫే కాదు సార్ అంటుంటారు. కానీ ఆన్ అండ్ ఆఫ్ అనేటటువంటిది కెమెరామెన్ చేసే డ్యూటీ కాదు. కెమెరామెన్ చేసే డ్యూటీలు చాలా ఉన్నాయి. అందువల్ల కెమెరామ్యాన్ ఎంపికలో కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. కెమెరామ్యాను, సినిమా అయితే యూనిట్, లైట్ మ్యాన్లు. యూనిట్లో కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సహజంగా ప్రసాద్ ల్యాబ్ అయినా యూనిట్, లేకపోతే ఆనంద్ సినీ సర్వీస్ అయినా, సినిమా అయితే ఏం చేస్తామంటే ఫోకస్ పుల్లర్ను కూడా ఫలానా వ్యక్తిని మాకు పంపించండి, మాకు ఈ 50 రోజుల షూటింగ్కి 60 రోజుల షూటింగ్కి ఫోకస్ పుల్లరు ఫలానా వ్యక్తి ఉంటేనే మాకు ఉపయోగం అని చెబుతాం మేము క్లియర్గా. ఇది ఎవరు చెప్పుకుంటారంటే కెమెరామెన్ చెప్తాడు. ఎందుకు? కెమెరాకి ఫోకస్ పుల్లర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి. అంటే మనం నిలబెట్టి తీసేసేవాడికి అవసరం లేదు ఈ బాధలు. ఎవరికి కావాలంటే ఆ నిలబెట్టి తీయకుండా కెమెరాతో పనిచేయించే వాళ్ళకి కావాలి. మీకు ఎప్పుడు కూడా పాత్రలే యాక్ట్ చేస్తాయి అనుకోకండి, ఇంకా ఆ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళలేదు. సహజంగా ఏంటంటే కెమెరా యాక్షన్ చాలా ఉంటుంది. అందుకనే కెమెరా యాక్షన్కి పాత్రల యాక్షన్కి మధ్యవర్తి మాత్రమే దర్శకుడు. ఇక్కడెక్కడ కనపడ్డు దర్శకుడు. ఇప్పుడు కెమెరామ్యాన్ యూనిట్ అయిపోయినాయి. దీంతోపాటు సినిమా అయితే స్టిల్ ఫోటోగ్రాఫర్ని కూడా ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే పబ్లిసిటీ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కావాలి? నెక్స్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, చాలామందికి తెలియదు కూడా. ఎందుకంటే నిన్న మనకి ఫ్లాష్ రామారావు గారు కెమెరా గురించి చెప్పేటప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎంత అవసరమనేటంటే మీరు తీసేటటువంటి దానిలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనేటటువంటిది ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్ చూస్తారు అక్కడ ముఖ్యంగా. ఎందుకంటే కెమెరామెన్కి కెమెరాలోంచి చూసేటప్పుడు ఆ ఫ్రేమ్లో అనవసరంగా ఏమున్నాయో వస్తువులు తెలిసిపోతూ ఉంటుంది. ఆ అనవసరమైన వస్తువుల స్థానంలో అవసరమైనటువంటి వస్తువులను పెట్టేటటువంటి వాడే ఆర్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తి, ఆర్ట్ డైరెక్టర్. అందుకని ఆర్ట్ డైరెక్టర్ని కూడా ఎంచుకుంటాం. సరే మేము తీసే షార్ట్ ఫిల్మ్ మాకు ఎందుకు అనుకోవద్దు, ఎందుకంటే మీ ఫ్రెండ్స్లోనే చాలామంది ఆర్ట్ చక్కటి పెయింటింగ్ వేసేటటువంటి వాళ్ళు, ఆ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకొని నువ్వు ఆర్ట్లో నువ్వు పని చేయరా ఈ వస్తువుల్ని. ఒక చోట నాకు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఎలా అంటే రేలంగి నరసింహారావు దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో వైజాగ్లో అనుకుంటా షూటింగ్. అది ఒక మరచొంపు కావాల్సి వచ్చింది, ముస్లిం క్యారెక్టర్ మరచొంపు కావాలి.
మరచంబు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే కొనిద్దాం సార్ అంటాడు. అది జస్ట్ అంటే కరెక్ట్గా ఒక సెకండ్ ఆ షాట్ వెళ్ళిపోద్ది, మళ్ళీ దాని అవసరం ఉండదు మనకి. ఎంతరా అంటే వాడు 2,000 ఇవ్వండి 3,000 ఇవ్వండి అంటున్నాడు ఆ రోజుల్లోనే. నేను చెప్పేది ఇది దాదాపు 25 ఏళ్ల క్రితం. వైజాగ్లో వాడు ఒక ఇత్తడి మరచంపు కావాలంటే అంత డబ్బులు అడుగుతున్నాడు. అందువల్ల నేను మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్ గారిని పిలిచా. ఏమంటే చాలా ఇంపార్టెంట్, ఒక షాట్ అని మీరు అశ్రద్ధ చేయకండి, ఒక మరచంపు ఎవరింట్లోనే దొరుకుద్దేమో చూడండి సార్ అన్న. పాపం నేనేదో రిక్వెస్ట్ చేసేసరికి ఆయన కొంచెం జాలిగా ఆ 4-5 ఇళ్ళు వెళ్ళి వెతికాడు ఆ రోడ్లో. ఎక్కడో ఒక ఇంట్లో దొరికింది మరచంపు, ఇత్తడి మరచంపు తీసుకొచ్చాడు. అందువల్ల ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ ఇంపార్టెంట్ మనకి. అలాగే మీలో పనిచేసేటటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళని మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ పెట్టుకోండి. నువ్వు ఆర్ట్ డిపార్ట్మెంట్ చూడాలరా, ఈ వస్తువుల సేకరణ, వస్తువులు పెట్టేటటువంటి బాధ్యత నీదే అని చెప్పండి అతనికి. ఇది చాలా మెయిన్ రోల్ అవుతుంది. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనే లొకేషన్స్ని మనం ఇచ్చేసుకోవడంలో కూడా. కథలో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో, ఉదాహరణకి ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అయితే విజయవాడలో ఒక పార్కు కావాలి, లేదా వైజాగ్లోనే ఎక్కడో చోట ఒక పార్కు కావాలి. ఆ పార్కుకి ఏ పార్క్ అయితే నువ్వు ఎంచుకున్న కథలో బాగుంటుంది అనేటటువంటిది నువ్వు కథ కనుక ఆర్ట్ డైరెక్టర్తో డిస్కస్ చేస్తే, సార్ మీరు అనుకున్న దాంట్లో పలానా చోట అయితే ఈ చెట్టు ఇక్కడ ఉంది, ఇదిగో ఈ చెట్టు పక్కన ఆ కొండ అక్కడ ఉంది, అబ్బా మీరు అనుకున్నటువంటి ఆ చెట్టు దగ్గర కూర్చున్న వ్యక్తి అలా చూస్తూ ఉంటే ఆ కొండ మీద నుంచి ఆ అమ్మాయి దిగొస్తుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పగలుగుతారు మనకి. అందుకని లొకేషన్స్ కూడా మోర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారం. ఇక నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఏంటి, కాస్ట్యూమ్ అండ్ మేకప్. వీళ్ళిద్దరు జంట కవులు లాంటి వాళ్ళు, షార్ట్ ఫిల్మ్కైనా సినిమాకైనా సీరియల్కైనా. ఇప్పుడు ఈ మేకప్ ఈ కాస్ట్యూమ్స్ ఒకప్పుడు అయితే ఖచ్చితంగా మనం కొలతలతో కుట్టించేవాళ్ళం. ఇప్పుడు ఈ రెడీమేడ్ వచ్చిన తర్వాత ఏంటంటే కొనేస్తున్నాం. అందువల్ల కొనేస్తున్నాం కదని కాస్ట్యూమ్ను పెట్టుకోకపోతే చాలా ఇబ్బందికి గురవుతాం. ఎందుకంటే చాలామంది మంచి డిజైనర్స్ కాస్ట్యూమ్ను మీలో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అయితే మీలో పనిచేసే వాళ్ళల్లో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాస్త కుట్టుకు తెలిసినటువంటి వాళ్ళు, కలర్స్ తెలిసినటువంటి వాళ్ళు, కలర్ కాంబినేషన్ తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ కాస్ట్యూమ్స్కి పెట్టుకుని ఒక కుర్రాన్ని దాన్ని కేటాయించుకుని దాని నుంచి పని చేయించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా. ఇప్పుడు మేకప్, సరే మేకప్ అంటే ప్రత్యేకంగా మీరు ఏదైనా గడ్డాలు, లేకపోతే మీసాలు, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో చిన్న ఉల్లిపిరికాయ కావాలి. సహజంగా ఒకప్పుడు పాత సినిమాల్లో మాకు రౌడీ అనగానే ఆ మేసము ఆ ఉల్లిపిరికాయ ఉంటే తప్ప రౌడీ కాదు, గల్లలుంగి ఉంటే తప్ప రౌడీ కాదు. ఇప్పుడు రౌడీలు నిజం చెప్పాలంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. వాడు అసలు ఇలా ఉంటాడు, మెరుపుతీగ అంటాం చూసి, మెరుపుతీగలా ఉంటాడు. ఆ మెరుపుతీగలా ఉండేవాడు చాలా ఇబ్బందులు పెట్టేస్తుంటాడు సమాజానికి. ఇది మనం మేకప్ కాస్ట్యూమ్స్. దీని తర్వాత మీకు చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్లో నాకు 2-3 సార్లు విన్నాను నేను మన వాళ్ళ దగ్గరే. సహజంగా ఒక పాట ఉంది సార్, ఆ పాట తీయాలి ఎలా, మరి నీకు డాన్స్ వచ్చా అంటే నాకు డాన్స్ రాదు సార్. మరి ఆడితో డాన్స్ ఎలా చేస్తావా నువ్వు అంటే, డాన్స్ తెలిసినటువంటి కుర్రాళ్ళు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళల్లో చాలామంది ఉంటారు. వాళ్ళల్లో కుర్రాడిని ఎంకరేజ్ చేసి మనం నీకు తెలిసినటువంటి స్టెప్పులయ్యో 4 చెప్పరా మాకని చెప్పి నువ్వు ఎంచుకో. ఇగో ఈ మ్యూజిక్కి ఈ స్టెప్ అయితే బాగుంటుంది, వాడు 4 వేస్తాడు అక్కడ. ఆ 4 వేసినట్లో ఈ మ్యూజిక్ ఇది బాగుంది, ఈ మ్యూజిక్ ఇది బాగుందని నువ్వు ఎంచుకుంటే ప్రమాణంగా కుర్రాడు పని చేయగలుగుతాడు. ఇది డాన్స్ మాస్టర్ చేసేటటువంటి పాట ఇది. అలాగే ఫైట్స్, సరే షార్ట్ ఫిల్మ్లోకి వచ్చేసరికి ఫైట్స్ నాకు మొన్న ఒక సినిమా వచ్చింది మా దాకా, ఫైట్లు ఒక అమ్మాయి రెబల్ అయ్యి ఆదిపరాశక్తిలాగా కరుచుకుని తరిమేస్తూ ఉంటుంది. సహజంగా ఈ ఫైట్స్ కంపోజిషన్లో నాకు మన ఫేస్బుక్లో చాలా వాట్సాప్లోనే ఇది చేశారు. ఎవరో నెల్లూరులో ఒక 6-7 కుర్రాళ్ళు ఫైట్స్ బాగా కంపోజ్ చేసినటువంటి వీడియో ఒకటి మనకు వైరల్ అయింది. అంటే నిజంగా పిల్లల్లో ఎంత గొప్ప ఇది ఉందనేది, క్రియేషన్ ఉందనేది మనకు దాన్ని చూస్తే అర్థమవుతుంది. అట్లాంటి పిల్లలు మీ ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని వాళ్ళని ఎంకరేజ్ చేసి, కర్రతో కొట్టడం అనుకోకండి ఫైట్ అంటే. ఫైటింగ్లో కూడా వాడు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడిని అడిగితే చాలా చక్కటి విషయాలు మీకు చెప్తాడు. వాళ్ళతో చేయించుకోండి మీరు చక్కగా. వాడు మీరు కోఆర్డినేషన్ అయితే మంచి ఫైటింగు ఆ నిమిషమో 2 నిమిషాలు మీకు కావాల్సినటువంటి ఫైటు అక్కడ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం, అన్నీ పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం షూటింగ్కి వెళ్తాం. షూటింగ్కి వెళ్ళిన తర్వాత షూటింగ్లో మనం అన్నీ చేసేసుకొని, షూటింగ్ అంతా అది 5 రోజులు 2 రోజులు 3 రోజులు, షార్ట్ ఫిల్మ్ అయితే 1 రోజు 2 రోజులు, సినిమా అయితే అది 50 నుంచి 100 రోజులు చేసుకుని వచ్చిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు. ఈ పోస్ట్ ప్రొడక్షన్లోనే నిన్న మనకి మంచి క్లాస్ అయింది. ఏమిటా క్లాసు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కోసం ప్రత్యేకంగా అది మేము పెట్టినటువంటి క్లాసు ఏంటంటే,
మన షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ ప్రొడక్షన్లో సెల్ ఫోన్లోనే ఎడిటింగు, డబ్బింగు, రీ రికార్డింగు చేసుకునేటటువంటి సౌలభ్యాలు వచ్చినాయి. అయితే ఇవి మనం చేయగలగటం అనేటటువంటిది నేర్చుకోగలిగితే చాలా ఈజీ ప్రాసెస్. నేర్చుకోలేనటువంటి వాళ్ళు ఎలాగో పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగో స్టూడియోలోనే వాటిలో చేస్తున్నారు. అట్లా కూడా చేయించుకోవచ్చు, కాస్త అలవాటు ఉన్న వ్యక్తులతో చేయించుకోవచ్చు, తప్పేం లేదు. మీరే చేయగలిగితే ఇంకా మంచిది. నిన్న మన క్లాస్ ఏదైనా ఉపయోగపడి మీరు చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మేమే చేసామని అంటే రేపు ఈ పోటీలకు పంపించేటప్పుడు దానిలో మీరు పెట్టండి, సార్ నేను ఈ క్లాస్ విన్న తర్వాత నేను ఇట్లా దీన్ని తయారు చేశాను, ఇట్లా నేర్చుకున్నానని మీరు మాకు కొంచెం పెట్టండి. ఈ క్లాసుల వల్ల ఉపయోగం ఏంటనేది మాకు అర్థమవుతుంది. ఇలా ఈ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చెప్పేటటువంటి దానిలో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంచుమించు అంటే దాదాపు 16-17 డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాకి షార్ట్ ఫిల్మ్ కావాల్సినటువంటి అన్నీ కూడా వచ్చినాయి. చాలామంది ఏమనుకుంటారంటే షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఏముందిలే అన్నీ నేనే చేస్తుంటాను అంటుంటాడు. ఒక ఆయన నన్ను మొన్న నేనే సార్ అంతా కుస్తీ పట్టాను సార్, అంతా నేనే చేసుకున్నాను సార్, ఎందుకు చేసుకోవాలి నువ్వు అసలు? అలాంటి ఏ ఇబ్బంది ఉండదు. నలుగురిని కలుపుకోండి, చక్కగా నలుగురిని కలుపుకోవటం వల్ల మీకు సౌలభ్యంగా ఉంటుంది, మాకు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్ సంఘంలోకి ఇంకో 4 కొత్త సభ్యులను మాకు చేర్చిన వాళ్ళు అవుతారు ఈ అసోసియేషన్లో. అందువల్ల ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళలో ఏం టాలెంట్ అనేది ముందు దర్శకుడు గమనించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచి ఫైటర్స్, ఫైట్ మాస్టర్లు, మంచి డాన్స్ మాస్టర్లు మీ నుంచి షార్ట్ ఫిల్మ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేటటువంటి వ్యక్తులు మీకు దొరుకుతారు. ఇక ఇప్పుడు తీత కార్యక్రమంకి వద్దాం. తీతలో అసలు ఏ షాట్ ఏంటి? మరి డైరెక్షన్ అన్నారు కదా సార్, మీరు ఏ షాట్ గురించి చెప్పకుండా ఇవి చెప్తే ఎట్లా? ఇప్పుడు సహజంగా క్లోజ్ షాట్ ఏమిటి? క్లోజ్ షాట్ చాలామంది ఆర్టిస్టులు సినిమా ఫీల్డ్లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సినిమా షూటింగ్ దగ్గర ఒక చిన్న వేషం ఇచ్చామంటే ఏం కోరుకుంటుంటారంటే వాళ్ళు ఒక్క క్లోజ్ షాట్ నాకు గనక పడితే ఎంత బాగుంటుంది అనుకుంటారు. అంటే పాపం ఒక చిన్న వేషం ఇస్తాం, ఏదో కూరగాయల షాప్ దగ్గర కూరగాయలు అమ్మేవాడి కింద నిలబెడతాం ఆ బండి దగ్గర. హీరో వచ్చి లేదా హీరోయిన్ వచ్చి కొనుక్కుని వెళ్ళిపోద్ది. కానీ ఎంతసేపు హీరోయిన్ చూపిస్తాం, కూరగాయలు చూపిస్తాం, హీరోయిన్ చూపిస్తాం, వాడిని దూరంగా చూపిస్తుంటాం తప్ప పాపం ఈ కూరగాయల షాప్ దగ్గర పెట్టిన కుర్రాడిని మనం కనీసం ఒక క్లోజ్ కూడా వేయం. ఎందుకంటే సినిమాకి అది అవసరం లేదు. కథకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం తీసుకుంటాం. కాబట్టి ఆ కూరగాయల కుర్రాడిని వైల్డ్లోనే చూపిస్తాం తప్ప క్లోజ్ వేయం. ఎందుకంటే అతని డైలాగ్ లేదు, అతనికి ఇంపార్టెంట్ లేదు. ఆ ఇంపార్టెన్సీ లేనప్పుడు క్లోజ్ పడదు. అందుకని క్లోజ్ షాట్కి ఎంత గొప్పతనం ఉందంటే ఇంత గొప్పతనం ఉంది. ఆ తెర మీద నా క్లోజ్ కనుక ఒక్కటి పడితే నేను రిజిస్టర్ అవుతాను కదా అని పాపం ఆర్టిస్టులు చాలామంది తపన పడుతుంటారు ఆ క్లోజ్ షాట్ కోసం. ఈ క్లోజ్లో అంత గొప్పతనం ఉంది క్లోజ్ షాట్. మరి క్లోజ్ని ఎప్పుడు వాడతాం? డైలాగు ఇంపార్టెంట్స్ని అంటే ఇంపార్టెంట్ని బట్టి. వితౌట్ డైలాగ్ అయినా సరే ఒక్కొక్కసారి ఉదాహరణ చెప్తాను మీకు. ఇలా రా అన్న, ఇలా రా అంటాం డైలాగ్ కదా ఇది. ఇప్పుడు ఇలా రా అంటే నేను దూరంలో ఉన్నా నా మాట వినపడద్దు ఇలా రా అని. మరి ఇలా రా అనకుండా నేను క్లోజ్ చేసుకుంటాను అన్నాను అంటే నేను డైలాగ్ చెప్పలేదు, కానీ రిజిస్టర్ అయింది. అది ఇలా అంటాం రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటేనే ఈ క్లోజ్ పడద్దు అక్కడ. మరి డైలాగ్ ఉంటే ఇలా రా అనొచ్చుగా. అంత వ్యత్యాసం ఉంది. అందుకని ఆ ఇంపార్టెన్సీని గుర్తించి మాత్రమే షాట్లు తీయాలి. ఇష్టం వచ్చిన షాట్లు తీయడానికి వీల్లేదు. ఇప్పుడు క్లోజ్ షాట్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు సజెషన్ షాట్ ఏమిటి? సజెషన్ షాట్ అంటే ఒక వ్యక్తి ఇలా నిలబడి ఉంటే, ఈ వ్యక్తి ఇలా ఉంటే, ఇద్దరు ఎదురు బదురు మాట్లాడుకుంటున్నప్పుడు లేదా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సజెషన్ షాట్లు పెడుతుంటాం. ఎందుకు ఈ సజెషన్ అంటే ఖచ్చితంగా ఈ క్యారెక్టరు ఆ డైలాగుని ఇతనితోనే చెప్పాలి, ఇతనితో చెప్పేదే ఈ డైలాగు అనేటప్పుడు మాత్రమే ఈ సజెషన్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ఇక సిఎంఎస్ అంటుంటాం. అంటే మీ వాళ్ళలో కూడా చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నాకు మొన్న సిఎస్ పడింది సార్. ఈ సిఎంఎస్ అంటే క్లోజ్ మిడ్ షాట్. ఈ క్లోజ్ మిడ్ షాట్ కూడా ఎందుకు వాడతామంటే, సహజంగా క్లోజ్ మిడ్ షాట్ ఎందుకు వాడతామంటే హావభావాలు ఉంటాయి. క్లోజ్ పెట్టేస్తే ఏమవుతుందంటే టైట్గా ఉంటాం కాబట్టి ఆ హ్యాండ్ మూమెంట్ పోద్ది, ఈ హ్యాండ్ మూమెంట్ ఇటుపోద్ది, ఏదో చెప్పదలుచుకున్నది ఏది చెప్పలేం. అందువల్ల ఈ హ్యాండ్ యాక్షన్ ఉన్నప్పుడు నువ్వు రా అన్నప్పుడో లేదా అలా కుదరదు అన్నప్పుడో, ఏళ్ళు చూపించాలన్నప్పుడు మనం ముఖం మీద పెట్టి చూపించం కాబట్టి ఆ పక్కన అలా కుదరదు, అలా రావాల్సింది జాగ్రత్త అన్నప్పుడు ఇట్లాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ కొంచెం క్లోజ్ మిడ్ షాట్కి వెళ్తాం. మరీ క్లోజ్ షాట్ కాకుండా ఆ హ్యాండ్ యాక్షన్ ఇది కనపడాలనుకుంటే కొంచెం క్లోజ్ మిడ్ షాట్కి వెళ్తాం. ఇప్పుడు మిడ్ షాట్ అంటే
సగ భాగం అంటే మనిషిలో ఉన్నటువంటి భాగంలో సగ భాగాన్ని మిడ్ షాట్ అంటాం. ఈ మిడ్ షాట్ ఎక్కువగా ఎప్పుడు వాడుతుంటామంటే 2-3 వ్యక్తులు ఉన్నప్పుడు వాడుతుంటాం. ఒక వ్యక్తికే మిడ్ షాట్ వేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఇక ఎల్ఎంఎస్ అంటాం, అంటే లాంగ్ మిడ్ షాట్ అంటాం. ఈ లాంగ్ మిడ్ షాట్ కూడా ఎందుకు వాడతామంటే ఇప్పుడు 4 వ్యక్తులు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి చొక్కా పుచ్చుకునో మాట్లాడి మళ్ళీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి తను తప్పించి తోసి ఆ పక్కకి వెళ్ళి నుంచోబెట్టి వీళ్ళిద్దరూ ఆ కాన్వర్సేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం ఈ లాంగ్ మిడ్ షాట్ వాడతాం. ఇక వైడ్ షాట్ లాంగ్ షాట్ అంటాం. ఈ లాంగ్ మిడ్ షాట్ అయిపోయింది, లాంగ్ షాట్ అంటాం. లాంగ్ షాట్ ఎందుకు వాడతామంటే సహజంగా ఒక ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడు అని చెప్పాలనుకుంటాము. చెప్పాలనుకున్నప్పుడు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం పెడతాం, ఆ ద్వారం లేకపోతే మొత్తం బిల్డింగ్ అంతా వచ్చేటట్టు ఒక యాంగిల్ పెట్టుకొని ఆ వ్యక్తి వెళ్తూ ఉంటుంటాడు. ఆయన భయపడుతూ ఆ ఇంట్లో కొత్త వ్యక్తి వస్తున్నాడని తెలియజేయడం కోసం ఆ లాంగ్ షాట్ వాడతాం. ఇలా రకరకాలుగా లాంగ్ షాట్లని వాడటానికి అనేకమైనటువంటి సందర్భాల నుంచి లాంగ్ షాట్ వాడుతూ ఉంటాం. అలాగే ఒకడు పరిగెడుతున్నాడు ఒక రోడ్లో, లాంగ్ షాట్ తీసుకుంటాం. ఎక్కడ దూరంగా ఉన్నాడని చెప్పడం కోసం కూడా లాంగ్ షాట్ తీసుకుంటాం. ఆ వ్యక్తులు చాలా దూరంగా ఉన్నారు మన నుంచి అని చెప్పడం కోసం కూడా లాంగ్ షాట్లని వాడుతూ ఉంటాం. ఇక టాప్ యాంగిల్ షాట్. టాప్ యాంగిల్ ఎందుకు వాడతాం? ఇప్పుడు సహజంగా టాప్ యాంగిల్ ఎందుకు వాడతామంటే ఒక 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఈ 4 వ్యక్తులు కుమ్మేసుకుంటున్నారు అనుకోండి, టాప్ యాంగిల్ అయితేనే వాళ్ళు ఏం కుమ్ముకుంటున్నారో ఏం కొట్టుకుంటున్నారన్న సంగతి బాగా క్లారిటీగా కనపడాలంటే టాప్ యాంగిల్ వాడుతుంటాం. అలాగే టాప్ యాంగిల్లో ఒక కారు వెళ్ళిపోతుంది, దాని ఇంపాక్ట్ కోసం టాప్ యాంగిల్ని వాడుకుంటాం. లేదు ఆ టాప్ యాంగిల్ని ఒకడు బాగా పరిగెడుతుంటాడు, ఇటు అటు కట్ చేస్తుంటాం. ఇప్పుడు మీకు ఇందాక డైరెక్షన్లో ఒక విషయాన్ని మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అంశాన్ని మీకు చెప్పాల్సినటువంటి అంశం. సహజంగా పాత రోజుల్లో ఏంటంటే ఒక 10-15 ఏళ్ల క్రితం సినిమాలకి ఐజర్క్ లేకుండా సినిమా తీసేటటువంటి దర్శకులు చాలా గొప్పవాళ్ళు. ఐజర్క్ అంటే ఈ ఫ్లాష్లు, మీకు అలాగే జుమ్ అనేటటువంటివి, ఇవన్నీ కూడా కళ్ళకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అందుకని మీకు ఎడిటింగ్లో షార్ట్ టు షార్ట్ పడేటప్పుడు జర్క్ లేకుండా సినిమా తీస్తే గొప్ప దర్శకుడు అనేవాడు. ఇప్పుడు అసలు జర్కు లేకుండా సినిమా తీస్తే దర్శకుడే కాడు, అసలు క్షణానికి ఒక జర్కు. అలాంటి ఎన్నో జర్కులతో ఉంటే తప్ప ఇప్పుడు సినిమాకి పరిస్థితి అలా దాపురించింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? టాప్ యాంగిల్. సరే, వైడ్ యాంగిల్ ఇందాక కూడా చెప్పుకున్నాం. వైడ్ యాంగిల్ అంటే బాగా వైడ్గా దూరంగా ఉన్నారు మనుషులను చూపించడం కోసం ఆ వైడ్ యాంగిల్ని వాడుతుంటాం. అలాగే వైడ్ యాంగిల్ని ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా వాడుతుంటాం. అంటే సీన్లో ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలా వైడ్ యాంగిల్ అంటే ఈ కన్ను దగ్గర నుంచి ఈ కంటి దాకా కనపడేటటువంటి యాంగిల్ అంతా కూడా వైడ్ యాంగిల్. ఇంత డిస్టెన్స్లో నీకు కావలసి వచ్చినప్పుడు ఇంక నువ్వు ఈ క్లోజులు ఇలాంటి వీటితో నడపలేవు. అందువల్ల ఏంటంటే ఈ వైడ్ యాంగిల్ని వాడతాం, ఈ వైడ్ యాంగిల్. అలాగే లో యాంగిల్ దేనికి నిదర్శనం? ఇందాక టాప్ యాంగిల్ చెప్పుకున్నాం. టాప్ యాంగిల్లో ఏంటంటే మనుషుల్ని తగ్గించడం కోసం కూడా, వీడు చాలా ఎదవని చెప్పడం కోసం కూడా ఒక్కోసారి టాప్ యాంగిల్ వాడతాం. వాడు చాలా చిన్న మనిషిలా కనపడుతుంటాడు, వాడు చాలా చిన్నోడుగా కనపడుతుంటాడు. ఈ మధ్య ఒక యాడ్ చూసుంటారు మీరు, మన క్రికెట్ ఇప్పుడు మన కెప్టెన్ ఎవరండి? ధోని కాదబ్బా, కోహ్లీ గారిది ఒక టీవీలో యాడ్ వస్తాం. జలుబు చేస్తుంది ఆయనకి. జలుబు చేస్తే ఆ జలుబులో మనిషిలా కుంగిపోతూ ఉంటుంటాడు. కుంగిపోయి చిన్నోడైపోతాడు, ఇంతోడైపోతాడు. వీళ్ళందరూ పెద్దగా కనపడుతుంటారు ఆయనకి. ఆ జలుబు తగ్గిపోగానే వీళ్ళందరికంటే పెద్దోడైపోతాడు ఈయన. అందుకని ఈ టాప్ యాంగిల్ షాటు, లో యాంగిల్ షాట్లు కూడా మనం ఆ మనిషిని చిన్నపుచ్చటం కోసం, ఆ మనిషిని తక్కువ చేయటం కోసం టాప్ యాంగిల్ని, ఆ మనిషిని ఎక్కువ చేయటం కోసం లో యాంగిల్ షాట్లని ఇట్లా వాడతాం. ఇవి మీరు దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చేయాలి. ఈ యాంగిల్స్లోనే రష్యన్ యాంగిల్ అనేటటువంటిది కూడా ఒక పేరు వచ్చింది. అంటే ఈ యాంగిల్ని కనిపెట్టిన వాళ్ళు రష్యన్ సినిమా వాళ్ళు కాబట్టి దానికి రష్యన్ యాంగిల్ అని పేరు పెట్టారు. సహజంగా మనం సినిమాని ఇలా ఎందుకు పెడతాం? డైరెక్షన్ అంటే ఇదంటే ఫ్రేమ్ అని. ఇప్పుడు రష్యన్ యాంగిల్ అంటే ఇలా పెట్టామనుకోండి రష్యన్ యాంగిల్, ఇది లెఫ్ట్ రైటు రష్యన్ యాంగిల్. ఇలా పెట్టామనుకోండి ఇప్పుడు రైటు లెఫ్ట్ రష్యన్ యాంగిల్. ఇది తిప్పామనుకోండి కొంచెం రష్యన్ యాంగిల్లో కాస్త హారర్కి ఇట్లాంటికి మనం ఆ యాంగిల్స్ని ఎక్కువ వాడుతుంటాం. దీన్ని రష్యన్ యాంగిల్స్ అంటుంటారు. ఇక ప్యానింగ్స్ అంటాం. ప్యానింగ్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఒక మనిషి దగ్గర నుంచి
ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళాలి. ఇలా వెళితేనేమో లెఫ్ట్ టు రైట్ ప్యానింగ్. కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తే వేరుగా ఉంటుంది, ఎందుకంటే మీరు కెమెరాలో చూస్తున్నారు, నా నుంచి చూడాలి. ఎప్పుడు కూడా ఏదైనా సరే చెప్పేటప్పుడు దర్శకుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు. ఇక్కడి నుంచి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఇలా ప్యానింగ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు వెళ్ళేటప్పుడు రైట్ టు లెఫ్ట్ ప్యానింగ్. ఇది ఈ ప్యానింగ్స్ అంటాం, లెఫ్ట్ టు రైట్ ప్యానింగ్స్. ఈ ప్యానింగ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది కెమెరామ్యాన్లు అసలు ఆ ప్యానింగ్ విష్ ప్యాన్ అంటుంటాం, అంటే జర్క్ కోసం అంటాడు. అంటే దాని నుంచి తప్పించి ఎవరో ఏంటో తెలియకుండా ఈ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు విష్ ప్యాన్స్ చేస్తాం. ఆ విష్ ప్యాన్లో క్యారెక్టర్ దగ్గరికి వచ్చి నుంచున్న తర్వాత అతను మాట్లాడేది ఏదో అప్పుడు డైలాగ్ చెప్పమంటాం. ఈ విష్ ప్యాన్స్ అంటే ఇట్లా స్పీడ్గా వెళ్ళేటటువంటి దాన్ని విష్ ప్యాన్స్ అంటాం. ఇప్పుడు క్రేన్ షాట్లు ఇందాక చెప్పాం, టాప్ యాంగిల్, లో యాంగిల్ ఇది. కనుక మరి క్రేన్ ఎందుకు వాడుకోవాలి అంటే, క్రేన్ ఏంటంటే మూమెంట్ కోసం. అంటే పైనుంచి టాప్ యాంగిల్ నుంచి లో యాంగిల్కి రావచ్చు, లో యాంగిల్ నుంచి టాప్ యాంగిల్కి వెళ్ళచ్చు. అలాగే లెఫ్ట్ టు రైట్ ప్యానింగ్స్కి కూడా క్రెయిన్ బాగా అందుబాటులో ఉంటుంది. సరే, ఇవి సినిమా వరకు మన షార్ట్ ఫిల్మ్ కూడా వాడేవాళ్ళు ఉంటే వీటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే చక్కగా మనం కూడా టిల్టప్లు, టిల్ డౌన్లు మంచి కెమెరామెన్ అయితే బాగా నీట్గా చేయగలుగుతారు. వీటిని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మీకు క్రేన్ షాట్స్ కూడా చెప్పాను. ఇప్పుడు జూము, సహజంగా ఈ జూమ్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఇబ్బంది ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా పెట్టుకున్నాను, మీకు నేను ఒక క్యారెక్టర్ దగ్గరికి జూమ్ చేస్తాను. ఇది జూమ్ ఫార్వర్డ్ అంటాం. జూము ఫార్వర్డ్ చేశాను. ఈ జూమ్ ఫార్వర్డ్లో ఏమవుతుంది, సహజంగానే నేను ఇక్కడున్న కెమెరా మీ దగ్గరికి వస్తుంది. అంటే వైడ్లో ఉన్నటువంటి కెమెరా క్లోజ్ దగ్గరికి వస్తుంది. ఇది మీకు సబ్జెక్ట్ దగ్గరికి నేను దూరంగా ఉండి కూడా జూమ్ని వాడి మీ దగ్గరికి వస్తున్నాను, సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను. ఇది జూమ్ చేసేటటువంటి ప్రక్రియ. సబ్జెక్ట్ని వెనక్కి తీసుకోవచ్చు, సబ్జెక్ట్ని ఎదరికి తీసుకెళ్ళచ్చు నేను. ఇది జూమ్. మరి ఇప్పుడు ట్రాలీ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ప్యానింగ్లకి వాడుకుంటాం. ట్రాలీ స్మూత్ కోసం. మీరు ఎక్కువ సంభాషణలు ఉన్నప్పుడు క్యారెక్టరు అట్నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి ప్రక్రియలు ఉన్నప్పుడు ట్రాలీని కంపోజ్ చేసుకుంటాం. ఈ ట్రాలీ షాట్ వల్ల ఏంటంటే ఎక్కువ క్యారెక్టర్స్ మూమెంట్కి ఎక్కువ వాడుకుంటుంటాం. అంటే పాత్రలు కదలికకి తగినట్లుగా ట్రాలీని వాడుకుంటాం. ఇది ట్రాలీ ఉద్దేశం. ఇప్పుడు ఒక ఆయన నన్ను ఇలాగ అడిగాడు, ట్రాలీ స్ట్రైట్గా వేసాం, కెమెరా పెట్టి జూమ్ వేసాం, ట్రాలీ మీద జూమ్ ఉంది, కెమెరా జూమ్ ఉంది. ఇప్పుడు ట్రాలీ ఫార్వర్డ్ అవుతుంది, జూము బ్యాక్ అవుతుంది, లేకపోతే జూమ్ కూడా. మరి అసలు ఇందులో ఒక ఆయన నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ట్రాలీ వేసుకున్నాను, ఇప్పుడు ఇది కూడా మరి జూమే కదా సార్, ట్రాలీ తెలిపోయాను ఎదరికి, ట్రాలీ షాటే కదా, ఇబ్బంది ఏముంది, ట్రాలీతో కూడా కెమెరా నిలబెట్టి వెళ్ళాను, జూమ్ అవసరం లేదు కదా అని అడిగాడు. కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. జూమ్కి ఆపరేషన్కి ట్రాలీ ఆపరేషన్కి కూడా చాలా తేడా ఉంది. ఏమిటా తేడా అంటే, ట్రాలీ మీరు వేసినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ దగ్గరికి కెమెరా వెళుతుంది. కానీ జూమ్ ఫార్వర్డ్ చేస్తే సబ్జెక్ట్ మీ దగ్గరికి వస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ దగ్గరికి సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. కానీ ట్రాలీ పర్పస్ ఏంటంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి. ట్రాలీ షాట్కి జూమ్ షాట్కి ఉన్నటువంటి డిఫరెన్స్లు కూడా మీరు చూసుకోవాలి. అలాగే ఒక ఆయన ఈ జూమ్లో చాలా ఎక్కడో ఉన్నటువంటి ఒక పక్షిని తీస్తుంటాడు, ఆ టెలీలో తీస్తుంటాడు. చాలా పెద్ద ప్రక్రియ అది. అంటే కరెక్ట్గా ఫోకస్ పుల్లరు, కెమెరామెన్ ఇద్దరు కోఆర్డినేషన్ లేకపోతే ఆ దూరంగా ఉన్నటువంటి పక్షి పర్ఫెక్షన్ రాదు. వాళ్ళిద్దరి యొక్క ఖచ్చితమైనటువంటి దీంతోనే మనకది వస్తుంది. ఇవి జూమ్ షాట్స్, ట్రాలీ షాట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం. అలాగే క్రేన్ కూడా ట్రాలీ మీద వేసుకోవచ్చు. ఆ ట్రాలీ క్రేన్ అంటే కంపోజిషన్లో ఒక సీన్ అంతా కలిపి నువ్వు ఒకేసారి షూట్ చేసేదానికి పాత్రలు కనుక ఆ రూమ్లో లేకపోతే ఆ హౌస్లో, ఆ హాల్లో వాడుకునే పద్ధతి మీద ఆధారపడి ఈ ట్రాలీ అండ్ క్రెయిన్ వేసుకొని వీటిల్ని మనం చక్కగా కంపోజిషన్తో మొత్తం సీన్ని ఈ క్లోజులు గీజులు అన్నీ కూడా ఆ ఒక్క సీన్ని మొత్తం ట్రాలీ ఈ క్రెయిన్లో వచ్చేటట్టుగా మనం చూసుకుని మనం ముందు దాని మీద ఒక అవగాహన ఉంటే ఒకే సీన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసేయచ్చు మనం ఈ క్రెయిన్ అండ్ ట్రాలీతో. ఇది మిత్రులారా. ఇప్పుడు
మీకు నేను మ్యాక్సిమం ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పానని అనుకుంటున్నాను. కాకపోతే ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒకప్పుడు మీకు అంటే నేను 30 ఏళ్ల క్రితం ఏలూరు నుంచి మద్రాసు వెళ్ళాను. సినిమా చెయ్యాలి అంటే అప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ అది. అంటే నాకు రేడియో తప్ప మ్యాక్సిమం 12 ఏళ్ల క్రితం టీవీ కూడా నాకు అందుబాటులో లేదు. ఒక రేడియోనే నాకు అందుబాటులో ఉండేది. అప్పుడు సినిమా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మద్రాసు మహానగరంలోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, సినిమా అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కానీ, ఆ సినిమా ప్రక్రియ మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ ఉండేవాళ్ళు. సరే, అక్కడి నుంచి మనం అనుకోకుండా ఒక 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది పరిశ్రమ. ఇప్పుడు హైదరాబాదులో సినిమా పరిశ్రమ స్థిరపడింది. కానీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఖచ్చితంగా సినిమా తీయాలి అనుకుంటే మీరు మద్రాసు మహానగరానికో హైదరాబాదుకో వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఇది చాలామందికి నేను చెప్పాలనుకుంటున్నాను. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది నన్ను అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, నేను అసోసియేషన్లో నేను కార్యదర్శిగా ఉండి పనిచేస్తున్న రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా, సార్ నేను షార్ట్ ఫిల్మ్ అనేది నా ఆశ, ఈ షార్ట్ ఫిల్మ్ తీశాను, ఇప్పుడు నా ఆశ ఏంటంటే ఆ సినిమా రంగంలోకి వెళ్ళాలి, నన్ను హైదరాబాద్లో ఎవరైనా ఉంటే చెప్పండి సార్, నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు. నేను చాలామందికి చెప్పాను, అయ్యా షార్ట్ ఫిల్మ్ రంగం నుంచి సినిమా రంగానికి వెళ్ళాలంటే హైదరాబాద్కే వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ, నేను వెళ్ళినప్పుడు 30 ఏళ్ల క్రితం టెక్నాలజీకి చాలా భిన్నమైనటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఉంది. హైదరాబాద్లో మీకు తెలుసో తెలియదో ప్రసాద్ ల్యాబ్ మూసేశారు, రామానాయుడు గారి ల్యాబ్ మూసేశారు, ఫిలిం సిటీలో ఉన్నటువంటి ల్యాబ్ కూడా మూసేశారు. ఇప్పుడు ఎక్కడా కూడా హైదరాబాద్ నగరంలో ల్యాబులు అనేటటువంటివి లేవు. ఇది మీరు గమనంలో తీసుకోవాల్సినటువంటి అంశం. ఒకప్పుడు ఎందుకు వెళ్ళామంటే మీరు చేసినటువంటిది నెగిటివ్ మీద ఉండేది కాబట్టి ఆ నెగిటివ్ డెవలప్మెంట్ అనేటటువంటి ప్రాసెస్ మద్రాసు హైదరాబాద్ నగరాల్లోనే ఉండేది. విజయవాడలో ఈరోజు కూడా లేదు. కానీ మీకు మారిపోయింది. అసలు నెగిటివ్తో సినిమా తీయాల్సినటువంటి అవసరమే పోయింది. ఇప్పుడు చిప్పులు వచ్చేసినాయి. చిప్పులతో సినిమాను తీస్తున్నాం కాబట్టి ఈ చిప్ అనేటటువంటిది మన దగ్గర, మన ఊళ్ళల్లో ఉన్నటువంటి ఫోటో స్టూడియోల దగ్గర కూడా చాలా వరకు ఎఫ్సిపిలు, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఎఫ్సిపిలు, యావిడ్లు ఇవన్నీ కూడా మన నగరాల్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి. అందుచేత మీరెవరు కూడా సినిమా తీయాలనుకుంటే హైదరాబాద్ వెళ్తేనే సినిమాకి నేను దర్శకుని అవుతానేమో, లేదా నేను సినిమా తీయగలుగుతానేమో అని ఆలోచనే వద్దు. ఎందుకంటే మన మిత్రుడు ఈ మధ్యకాలంలోనే సురేంద్ర అనేటటువంటి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి కుర్రాడు విజయవాడ నగరంలో ఉంటూనే విజయవాడలో ఉంటూ చాలా చక్కటి సినిమాను ఒకటి తీశాడు. అతి త్వరలో అది మీ ముందుకు రాబోతోంది. ఈ లాక్డౌన్ వల్ల కొంత ఇబ్బందికి గురయ్యాడు పిల్లాడు, తీయబోతున్నాడు. మన అసోసియేషన్లో ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు. అందువల్ల మీకు ఈ విషయాన్ని ప్రస్తావించేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ నగరానికి, మద్రాసు మహానగరానికి సినిమా తీయాలనుకున్న వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీరున్న చోట నుంచే సినిమా తీసేటటువంటి అవకాశం మీ ముందు ఉన్నది అనేది మీకు నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మీకు ఇంకో అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సహజంగా ఒక ఆయన నన్ను మొన్న అడిగాడు, సార్ కథలు అంటే ఏ కథ ఎంచుకుంటే మనం మంచి షార్ట్ ఫిల్మ్ తీయగలుగుతాం సార్ అన్నాడు. అంటే ఏ కథ నేను ఎంచుకున్నది నేను చెప్తే నువ్వు సినిమా తీస్తే అసలు అది ఎందుకు సక్సెస్ అవుద్ది? నీ కథ ఉండాల్సినటువంటిది, ఆ ఇంట్రెస్ట్ ఏంటనేది నీకు ఉండాలి. అందువల్ల కథలు ఎక్కడో లేవు. కథలన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి, మన చుట్టుపక్కలే ఉన్నాయి, మన సమాజంలోనే ఉన్నాయి. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలను మీరు తీసుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి కథల్ని మీ దగ్గర ఉన్నటువంటి మీ ఊళ్ళల్లోనే, మీ చుట్టుపక్కలే, మీ కుటుంబాల్లోనే అనేకమైనటువంటి కథలు దొరుకుతాయి. ఆ కథల్ని మీరు షార్ట్ ఫిల్మ్స్గా తీసుకునేటువంటి అవకాశం మీ ముందు ఉన్నది. సినిమాకి లేనిది ఏంటంటే, నేను ఇందాక ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేను దాటవేశాను. ఎలా అంటే, మరి మీరు కూడా ఇన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు సినిమాని మంచి సినిమా డైరెక్ట్ చేయలేకపోయారని. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, సహజంగా సినిమా తీయటానికి కావలసిన వాళ్ళు ముందు మీరు కాదు, దర్శకులు కాదు. దర్శకుడు సినిమా తీయాలన్నా ఎవరు కావాలంటే ఆర్థిక భారాన్ని మోసేటటువంటి వ్యక్తి ఎవడరా అంటే హీరో. ఆ హీరో దొరికితే తప్ప మీ మీద ఖర్చు పెట్టరు. ఆర్థికంతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఆ హీరో గారు డేట్స్ ఇస్తేనే నీకు ఆ 4 కోట్లు, 5 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టడానికి అక్కడ రెడీగా హీరో ఉండాలి. ఏ హీరో మీద ఎంత బిజినెస్ ఉన్నదనేది చూసుకుని మాత్రమే నిర్మాతలు ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ మన షార్ట్ ఫిల్మ్ రంగంలో అలాంటి అవకాశం లేదు. మీరు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పచ్చు, మీరు చేయదలుచుకున్నది ఎవరిని ఆలోచించకుండా చక్కగా చెప్పచ్చు. కానీ చెప్పే అంశం మాత్రం ఖచ్చితంగా 10 మంది చూసేదై ఉండాలి.
10 మంది చూసే అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప మీరు తీసింది తెర మీద వేస్తుంటే నాకు ఒక ఆయన ఒక ఫిల్మ్ చూపించాడు, షార్ట్ ఫిల్మ్ తీశాను సార్ చూడండి. చూసేటప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎలా అంటే సంబంధం లేని అంశం అలాంటి అంశాలు తీయటం వల్ల ఇప్పుడు ఉదాహరణ మళ్ళీ ఆయన అంటాడు నాతో, నేను సమాజంలో జరిగిందే కదా సార్ తీశానంటాడు. కరెక్టే, సమాజంలో జరిగేటటువంటి చెడుని ప్రేరేపించే విధంగా మన షార్ట్ ఫిల్మ్స్ ఉండకూడదు అనేటటువంటిది నా భావన. ఖచ్చితంగా సమాజాన్ని పనికొచ్చే విధంగా, సమాజాన్ని మార్పు చేసే విధంగా, సమాజంలో ఒకటి మంచిని ప్రబోధించే విధంగా మన షార్ట్ ఫిల్మ్స్ ఉండాలనేటటువంటిది నా ఆలోచన. ఆ దిశగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా ముందుకు నడుస్తారని, ఆ దిశగా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ని బలోపేతం చేసేదానికి మా వంతు కృషిని మేము కూడా కొనసాగిస్తామని మేము ముందు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారికి, అలాగే జాషువా సాంస్కృతిక వేదిక వారికి సవినయంగా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. ఇక మీరు ఏదైనా అంటే నేను కరెక్ట్గా అనుకున్నాను 1:30 చెప్పాలని, ఒక హాఫ్ అన్ అవరు మీరు వేసేటటువంటి క్వశ్చన్స్కి 4 రోజులు జరిగినటువంటి అంశాల మీద ఏ అంశం మీదైనా మీరు ఇస్తే ఇక్కడే మన దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్ గారు, మన ఫోటోగ్రఫీ చెప్పినటువంటి వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు, రామారావు గారు, అలాగే నేను ఉన్నాను. మీరు వేసేటటువంటిది మాకు తెలిసినటువంటి ఎంతవరకు తెలిసినా అది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంటు మన ఫేస్బుక్ పేజీలో కామెంట్ రూపంలో పెడితే వాటిని మేము చూసుకొని మీకు ఆన్సర్స్ చేసి భవిష్యత్తు కార్యక్రమాన్ని మేము నిన్న ప్రకటించాం. భవిష్యత్తు కార్యక్రమం ఏమిటంటే దీని నుంచి ఈ వర్క్షాప్లో నేర్చుకున్న వాళ్ళు, ఈ వర్క్షాప్ను చూస్తున్న వాళ్ళు, అలాగే చూసినా చూడకపోయినా సరే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా సరే మా షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నడుపుతున్నటువంటి ఈ పోటీల్లో దసరా ఉత్సవాల సందర్భంగా పెట్టినటువంటి పోటీల్లో పాల్గొనవచ్చు. దానికి నిడివి మాత్రం 3 నిమిషాలకు మించరాదు, 3 నిమిషాల లోపే ఉండాలి. 3 నిమిషాల లోపు ఉండాలి. అంశాలు మనం 3 అంశాలు ఇచ్చాం, ఆ అంశాలకు ఖచ్చితంగా లోబడే ఉండాలి. అలాగే కులమతాలకు అతీతంగా ఉండాలి. ఎక్కడ కులాలని మతాలని కించపరిచే విధంగా ఆ మతస్థుడిని ఈ మతస్థుడు, ఆ కులస్థుడు ఈ కులస్థుడు కించపరిచే విధంగా ఉండకూడదు. అందుకని కులమతాలకు అతీతంగా అశ్లీలతకు తావు లేకుండా ఎక్కడ కూడా అసభ్యకరమైనటువంటి డైలాగులు కానీ అసభ్యకరమైనటువంటి చూపించడం కానీ ఎక్కడా చేయకుండా, ఈ రెండింటికి తావు లేకుండా మేము ఇచ్చినటువంటి 3 అంశాలు, ఒక అంశం ఏమిటంటే మొట్టమొదటి అంశం ఆ అంశం అధిక ధరలు, అలాగే పండుగలు సంస్కృతులు, అంటే పండుగలు సంప్రదాయాలు. అంటే మన దసరా పండుగ సందర్భంగా జరుపుతున్నాం కాబట్టి పండుగలు సంప్రదాయాల పేరుతో వాటి మీద అనేకం చేయొచ్చు మీరు. మొన్న నాకు ఉదాహరణకి ఒక చిన్న విషయాన్ని మాకు అందించారు. అలాగే అధిక ధరలు కూడా సమస్య, ఇవాళ సమాజాన్ని పట్టుపీడుస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే ఈ లాక్డౌన్ సందర్భంలో అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యుడు అసలు బతకలేని స్థితి వచ్చింది. అందువల్ల అధిక ధరల మీద కూడా చక్కటి కథాంశాలని, చిన్న అంశాలను తీసుకుని చేయాలని. అలాగే 3వ అంశం ఏమిటంటే టీవీ సీరియళ్ళు ప్రజలపై ప్రభావం. దీని మీద నేను మొన్న ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూశాను. అంటే ఉదాహరణకు మీకు చెప్తున్నాను, అందంగా మీరు కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. అన్ని ఫేస్బుక్లో వాట్సాప్లో ఇది వచ్చేసింది. ఒక ఆవిడ పాపం ఒక సీరియల్ చూస్తూ, ముందు సీరియల్ని చూపిస్తుంటాడు మనకి డైరెక్టర్, చాలా ఒక షాట్లో చెప్పేశాడు అంతే. సీరియల్ చూస్తూ ఉంటుంది ఆవిడ, సీరియల్ చూపిస్తాడు మనకి. ఆ సీరియల్లో అలా తీసుకొస్తాడు, ఆవిడ కుర్చీలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది పాపం ఆవిడ. కళ్ళమంట నీడు తెగేడు చేస్తూ ఉంటుంది, ఎక్కువ ఏడు చేస్తూ ఉంటుంది. ఆ ఏడుస్తున్న ఆవిడ దగ్గర ఆపేసి ఒకే ఒక షాట్లో చెప్పాడు పాపం. ఆయన ఎంత బాగా చెప్పాడంటే కేవలం 30 సెకండ్లో 20 సెకండ్లో చెప్పాడు. ఆవిడ మీద ఒక పోస్ట్ వేసాడు, పాపం ఈవిడికి ఎంత కష్టం వచ్చిందో అని. అంటే టీవీ సీరియళ్ళు ఈవేళ అంత ప్రభావం ప్రజలపై చూపిస్తున్నాయి. వీటి మీద కూడా అంత చక్కగా ఇప్పుడు 30 సెకండ్లో అంటే హాఫ్ మినిట్లో చెప్పారు. ఇట్లాంటి చక్కటి అందమైనటువంటి కాన్సెప్ట్ని మీరు 3 నిమిషాల లోపు, మీరు అర నిమిషమైనా ఉండొచ్చు. అందుకని ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకుని, ఒకటి పండుగలు సంప్రదాయాలు. ఈ పండుగలు సంప్రదాయాలు దసరా ఉత్సవాల సందర్భంగా పండుగలు సంప్రదాయాలు ఏ పండుగైనా తీయచ్చు. దసరా పండుగ ఒక్కటే కాదు, ఏ పండుగ మీదైనా మీరు చేయొచ్చు. పండుగలు సంప్రదాయాల మీద, అధిక ధరల మీద, అలాగే టీవీ సీరియళ్ళు ప్రజలపై ప్రభావం మీద, ఈ 3 అంశాల మీద తీసి పంపిస్తారని. అలాగే విచిత్ర వేషధారణ రేపు జరగబోతున్నటువంటి ఈ 3 రోజులు కూడా, ఒకటి ఆంగికం. రేపు కృష్ణేశ్వరరావు గారు ప్రముఖ దర్శకులు, ప్రముఖ నటులు, సినీ నటులు, బ్రహ్మాండమైనటువంటి రచయిత, ఆయన రేపు ఆంగికం మీద, వాచికం మీద చెప్తారు. అలాగే ఎల్లుండు ఆర్ వాసుదేవరావు గారు, చాలా నంది అవార్డులు గ్రహీత, చాలా మంచి మిత్రులు, ఆయన ఎల్లుండు
అభినయం మీద చెప్తారు. ఆవలిల్లుండి మనకి మేకప్ మీద, ఆహార్యం మీద, మేకప్ మీద పి శేషగిరిరావు గారు అని చెప్పి ఆయన చాలా పెద్ద మేకప్ మ్యాన్ ఇక్కడ విజయవాడలో, చాలా ప్రముఖులు. వారు అనేకమైనటువంటి మేకప్ల్లో అసలు మనిషిని ఎట్లా మార్చచ్చు ఏమిటనే దాని మీద ఆయన కూడా మనకి చెబుతారు. ఈ 3 పాఠాలను కూడా శ్రద్ధగా విని విచిత్ర వేషధారణ పోటీలు ఈ మూడింటికి సంబంధించి జాషువా సాంస్కృతిక వేదిక నడుపుతోంది. షార్ట్ ఫిల్మ్ది తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నడుపుతున్నది. జాషువా సాంస్కృతిక ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే ఈ 3 రోజులు నేర్చుకున్నటువంటి అంశాల్లో విచిత్ర వేషధారణలో డైలాగ్ కూడా ఉండొచ్చు. డైలాగ్ లేకపోయినా పర్వాలేదు, డైలాగ్ అయినా ఉండొచ్చు, మీ ఇష్టం. డైలాగులు కూడా ఉండొచ్చు. కాబట్టి విచిత్ర వేషధారణలో కూడా చక్కటి ప్లాస్టిక్ ఎంత మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది, ఆ పర్యావరణం మీద, అనేక అంశాల మీద మీరు ఏదైనా చేయొచ్చు. విచిత్ర వేషధారణకి ఇదే చేయాలని రూల్ ఏం లేదు. విచిత్ర వేషధారణలో అనేకం ఉన్నాయి. మీరు సోది వేషం వేసి సోది చెప్పచ్చు, అట్లాగే పిట్టల దొర వేషం వేసి పిట్టల దొర చెప్పచ్చు. ఇట్లా అనేకమైన అంశాలని మీరు విచిత్ర వేషధారణలో మాకు పంపిస్తారని, ఎవరైనా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. మన షార్ట్ ఫిల్మ్ మేకర్ అయినా సరే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దానికి మాత్రం నిడివి ఖచ్చితంగా 2 నిమిషాల లోపే ఉండాలి. దానికి వాట్సాప్ నెంబర్ కూడా ఇంతకుముందు చెప్పున్నాను. ఈ వాట్సాప్ నెంబరు, అలాగే దీనికైతే telugu@sfa@gmail.comకి షార్ట్ ఫిల్మ్స్ వాట్సాప్ నెంబర్లో మీకు అందరికి కూడా అన్ని గ్రూపుల్లో కూడా మా యొక్క పోస్టర్ పెడుతున్నాం. వాటి మీద మీరు చూస్తారని చెబుతారని మనవి చేసుకుంటూ, ఆ విచిత్ర వేషధారణలో పంపించాల్సినటువంటి వాట్సాప్ నెంబరు 9848829313 9848829313. ఖచ్చితంగా ఈ విచిత్ర వేషధారణ కూడా దసరాకి చక్కటి విచిత్ర వేషధారణను పంపిస్తారని మనసారా కోరుకుంటూ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని అడగమని మీకు మనొక్కసారి మనవి చేసుకుంటూ వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ మొత్తం ఈ 4 రోజులు జరిగినటువంటి అంశాలపైన ఈ 4 రోజుల వీటి మీద ఏదైనా మీరు క్వశ్చన్ అడగచ్చు. ఆ పాయింట్ మీరు ఆ ఫేస్బుక్ పేజీలో కామెంట్లో పెడతారని ఆశిస్తున్నాను. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి జాషువా సాంస్కృతిక వేదిక, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్కి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా ఇంత ఓపికగా నా ఈ పాఠాన్ని విన్నందుకు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పెద్దలైతే నమస్కారం. వివిధ లింక్స్ ద్వారా మా 4 రోజుల కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని కూడా వాటితో పాటు దిగ్విజయం చేసినటువంటి వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన డివి రాజు గారు సినిమా ఫీల్డ్లో కనీసం 32 సంవత్సరాలు తన అనుభవాన్ని మంచి మంచి విషయాలుగా మనకి కథారూపాల్లో కూడా వివరించారు. దర్శకత్వానికి ఉండాల్సినటువంటి అదర్ డిపార్ట్మెంట్స్తో ఉన్నటువంటి సంబంధాలు కానీ, వాటి యొక్క అనుసంధానం కానీ, అవి ఎలా పనిచేస్తాయి ఒక చిత్రాన్ని నిర్మించాలంటే, అలాగే షార్ట్ ఫిల్మ్, మనకు ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ విషయంలో అది నిర్మించడానికి కావాల్సినటువంటి దర్శకుడికి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలను మనకి ఈ రోజున ఆయన వివరించారు. తన అనుభవాలు మొత్తాన్ని కూడా, అన్ని విషయాలు మనకు ఒక రకంగా మన అదృష్టం అది. ఈ రోజున మనకు ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించాలి అని అంటే ఎన్నో విషయాలు మనకు తెలుసుకోవడానికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది మనం వీడియోలోకి వెళ్ళి ఏది యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టినా కానీ అది అంత మనకి సరైన అవగాహన మీద రాదు. కానీ ఇది డైరెక్ట్గా మనం వినటం వలన అనుభవాన్ని చెప్పి ఆ అనుభవాలను మనకి కథారూపంలో కానీ మనకు వివరించడం వలన మనకి ఎన్నో విషయాలను కూడా మనకి తెలుసుకోవటం జరుగుతుంది. ఇలానే రేపటి కార్యక్రమాన్ని కూడా, రేపు సాయంత్రం కూడా 5 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానిలో రేపు ఆంగికం కృష్ణేశ్వర గారు, మంచి నటులు, దర్శకులు, రచయిత, నాకు మంచి నేను ఆయనకు మంచి అభిమానిని, చాలా మంచి నటులు వారి కార్యక్రమాన్ని కూడా రేపు మీరు 5 నుంచి వీక్షించి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని, నేటి కార్యక్రమాన్ని 4 రోజుల కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా దిగ్విజయం చేసినటువంటి మీ అందరికి కూడా జాషువా సాంస్కృతిక వేదిక మరియు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.